గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. మా ఆది ఆశ్రయాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ. మీకు మీ జాతకాలు చెప్పించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే తప్పకుండా మీరు మా ఛానల్కి పంపించండి, అయితే మీరు ఫోన్ చేయండి, అదే వాట్సాప్లో పంపించండి. ఖచ్చితంగా చూస్తాను, మీకు అటెండ్ అవుతాను ఈ ఫోన్ కాల్కి. అలాగే ముహూర్తాలు కూడా పెడతామండి మేము. జనరల్గా పెళ్లి ముహూర్తాలు, గొడుగు ముహూర్తాలు అయిపోతున్నాయి కాబట్టి ఇంకా మంచి మంచి ముహూర్తాలని పెడతాం. మీకు ఏమాత్రం కావాల్సి వచ్చినా మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేస్తే తప్పకుండా పరిష్కార మార్గాలు మంచి మంచి ముహూర్తాలు పెడతామండి. ఇప్పుడు మనం మే నెల 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు, అంటే 19th of May 2024 to 25th May 2024 1 వీక్లో రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయండి. ముఖ్యంగా ముందుగా మేషరాశిలోనే బుధ శుక్రులు ఉండడం వలన, అలాగే శని దృష్టి ఉండడం వలన ఒక యోగంగా ఉంటుందండి. అంటే ముందర బుధ శుక్రులు విశేషం ఏంటంటే, మీ బుధ శుక్రులు కూడా మంచివాడు కాదు, కానీ బుధ శుక్రులు మీ రాశిలో ఉండడం వలన తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి. బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో బిజినెస్ రిలేటెడ్గా పనిచేయడము, బిజినెస్ సంబంధించిన వ్యవహారాల్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ బుధ శుక్రుల కాంబినేషన్ వల్లనే మ్యాథమెటిషియన్స్కి, సైంటిస్టులకి చాలా బాగుంటుందంటే, మిగతా వాళ్ళకి బాగోదని కాదు, వాళ్ళకి అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల డాక్టర్స్ వృత్తిలో కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా ఈ కాంబినేషన్, బుధ శుక్రుల కాంబినేషనే సినిమా రంగం, నటన అంటాం కదా, నటనా జీవితం అంటారు కదా, నటనలో బాగా రాణించడానికి కూడా బుధ శుక్రుల కాంబినేషన్ ఎక్కువ అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశిలో ఉన్నారు కాబట్టి బుధ శుక్రులకి ల్యాండ్స్లో కొనుక్కోవడానికి, ఈ నటనా రంగంలో ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ద్వితీయ భావంలో రవితో కలిసిన గురుడితో కలిసిన శుక్రుడు, అంటే 20వ తారీఖు వరకు 20th నుంచి శుక్రుడు మీ రాశిలో వృషభ రాశిలోకి రావడము, సెకండ్ హౌస్ రవి కూడా ఉండడం వలన, అంటే కృత్తిక నక్షత్రంలో ఉంటాడండి రవి. 25వ తారీఖు వరకు కృత్తిక నక్షత్రంలో ఉన్న రవి మంచిది కాదు చెప్తాను. అది కూడా గురుడు బాగున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెకండ్ హౌస్ శుక్రుడు గురించి మాట్లాడుకుందాం. ఉండడం వల్ల పాపి మ్యాలఫిక్ అవుతాడు. సెకండ్ హౌస్ లార్డ్, 7th హౌస్ లార్డ్ శుక్రుడు ఎప్పుడు వచ్చి మీకు పాపి అవుతాడు, మ్యాలఫిక్ అవుతాడు. కానీ ద్వితీయ భావంలో ఉంటూ గురుడు చేత, అంటే పంచమాధిపతి అయిన రవి చేత కూడా చూడబడుతున్నాడు. అంటే ఫైనాన్షియల్గా బాగా డెవలప్ అవుతారండి మీరు. ముఖ్యంగా శుక్రుడు ప్రభావం కాబట్టి మీకు చాలామందికి పాటలు పాడేవాళ్ళు ఉంటారు, ఎక్కువగా పాటలు పాడుతుంటారు. గాయకులు అంటాం కదా, వాళ్ళకి సంగీత ప్రియులు, గాయకులు అంటాం సరే, వాళ్ళకి అద్భుతమైన మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి, వెతుక్కుంటూ వస్తాయి. 20వ తారీఖు కూడా 20th కరెక్ట్గా 20th శుక్రుడు మీ వృషభ రాశిలో రావడం, 20th నుంచి 25th లోపల అవకాశాలు ఉన్నాయి. సరే, ఈ వారం రోజులు ఉన్నాయి అనుకోవచ్చు. అంతే కదండి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలా బాగా కంఠధ్వని బాగా మాట్లాడే వాళ్ళకి ప్రజాకర్షణ ఎక్కువ ఉంటుంది, ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. అందుకని ఎక్కువ స్పీచెస్ ఇచ్చే వాళ్ళకి చాలా అద్భుతమైన గుర్తింపు ఉంటుందండి. అంతేకాకుండా గురుడు సెకండ్ హౌస్లో గురుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. సెకండ్ హౌస్లో గురుడు వలన ఫైనాన్షియల్గా డెవలప్ చేసే కారణం కూడా ఆయన అవుతాడు. కుటుంబ వ్యవహారాల్లోనూ, కుటుంబ వృద్ధి కారణం కూడా గురుడు అవుతాడు. ఎక్కడికెళ్ళినా ఫుడ్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుందండి. అంటే మిమ్మల్ని ఆదరించి, మిమ్మల్ని ఆశీర్వదించి, చక్కగా భోజనం పెట్టి మిమ్మల్ని ఇంటికి పంపిస్తుంటారు. అంత పవర్ గురుడికి ఉంది. అంతేకాదండి, ఎక్కువగా గాయకులు ఇందాక చెప్పినట్టుగా గురుడు ప్రభావం కూడా అది ఉంటుంది. సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు, విద్యలో కూడా బాగా రాణింపు ఉంటుంది. అనేక రకాలుగా ఒక అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఏదైనా మీకు 4th హౌస్ లార్డ్ రవి కూడా కృత్తిక నక్షత్రంలో ఉండడం తప్పు. అంటే 25వ తారీఖు వరకు కూడా కృత్తిక నక్షత్రంలో ఉంటాడు. సో అలా ఉండడం వలన రవి కృత్తిక నక్షత్రంలో మంచి మంచి పనులు మాత్రం చెయ్యము, మంచి మంచి ముహూర్తాలు కూడా ఉండవండి, కర్తరి అంటాం. సరే, ఈ రవి కృత్తిక నక్షత్రంలో ఉంటే అగ్ని సంబంధించిన ప్రమాదాలు సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి. మన ఇంట్లో అని కాదు, బట్ అవకాశాలు ఉన్నాయి, బయట చాలా చోట్ల ఉంటుంది. అలాగే 4th భావం కూడా బాగుండడం వల్ల, చంద్రుడు కూడా అవడం వల్ల, చంద్రుడు కూడా 4th భావాధిపతి గురుడు, చంద్రుడు కేతుతో కలిసి ఉండడం వల్ల ఒక అద్భుతమైన యోగం అండి. మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ, శత్రు భయం ఉండదు, చక్కగా చదువు వస్తుంది. వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. చంద్రుడు ఉన్నాడు కాబట్టి వాడికి ఫలితాలు ఎక్కువ ఉండడానికి అవకాశం ఎక్కువ ఉందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ 23, 24 తారీఖులో మాత్రం అంత అద్భుతంగా ఏం లేదు. కానీ గురుదృష్టి ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఏదేమైనా విద్యలోను, మీ మదర్ గారి ఆరోగ్య పరిస్థితుల్లోనూ పర్ఫెక్ట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే, మీ సంతానం విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుందండి. మీరు శని పంచమ స్థానాన్ని చూడడం వలన, పంచమాధిపతి కూడా
ద్వితీయ భావంలో ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడానికి పుత్రిక సంతానం విషయంలో అవకాశం ఉంది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలోకి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అండ్ కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఉండవు కూడా, ఎందుకంటే శని దృష్టి ఉంటే అంత అద్భుతంగా ఉండదు. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసెస్ రావడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఏదేమైనా గురు శుక్రుల కాంబినేషన్ మాత్రం ద్వితీయ భావంలో ఉన్నారు మాత్రం మర్చిపోకూడదు. వాళ్ళిద్దరూ చాలండి. పంచమ స్థానాన్ని సరిచూసినంత మాత్రాన షేర్ మార్కెట్లో మీరు లాసులు రావచ్చేమో తప్ప, కానీ గురు శుక్రులు డబ్బులు ధనాన్ని ఏ మాత్రం ఇవ్వకుండా ఉండరు, ఇచ్చి తీరుతారు, సాటిస్ఫాక్షన్ చేసి తీరుతారు. గురు శుక్రుల పవర్ అలా ఉంటుంది, మీరు చూస్తారు. ఇంకా చెప్పాలంటే కేతు కూడా బాగున్నాడు. 6వ భావంలో కేతు మంచివాడండి. అలాగే చంద్రుడితో కలిసిన కేతు కూడా ఉన్నాడు. అంటే చంద్రుడు ఇచ్చే శుభ ఫలితాలన్నీ కేతు ఇస్తాడు. అంటే మీకు ఏమవుతుందంటే భూములు కొనుక్కుంటారు, అంటే ల్యాండ్స్ అంటాం. అలాగే మీకు వాహన యోగం కలగడానికి అవకాశం ఉంది. ఏ పనులందైనా సరే నిమగ్నమై చేసే అవకాశం ఉందంటే కార్య జయము, కార్యాలలో ప్రతి కార్యమందు సక్సెస్, జయం అంటే సక్సెస్ అలా బాగుంటుంది. సంతోషకరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మీకు. 4వ భావంలో అంటే 6వ భావంలో కేతువు మీకు విదేశ పర్యటన చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే స్టాంపింగ్ అవ్వడము అవన్నీ ఉంటాయి కదండి, స్టాంపింగ్ అయిపోతుంటుంది. విదేశాలకి స్టాంపింగ్ అవ్వడం, అక్కడ పరిస్థితులు బాగుండడం జరుగుతుంది. ఏదైనా సప్తమ స్థానంలో చంద్రుడు నీచ స్థితిలో ఉన్నాడు కదా, కానీ ఆ స్థానాధిపతి కూడా బాగానే ఉన్నాడు, ప్రాబ్లం లేదు. కానీ 24, 23, 24 తారీఖుల్లో చంద్రుడు నీచ స్థితిలో ఉన్న గురుదృష్టి ఉంది కాబట్టి ఖచ్చితంగా గజగేశ్వర యోగంలోనే ఉంటాడు. కాబట్టి యోగవంతమైన ఫలితాలే ఇస్తాడు. అంటే ఏమిటి, భార్యాభర్తల అనురాగం బాగా ఉండడము, అలాగే సకాలంలో పెళ్ళిళ్ళు అవ్వడము, పెళ్ళిళ్ళు విడిపోకుండా ఉండడము, అలాగే సప్తమ స్థానంలో చంద్రుడు కలిసినటువంటి గురు ప్రభావం అలా ఉంటుందండి. అంతేకాకుండా మీ ఇంట్లో శుభకార్యాలు చేయడము, మీ చేస్తున్న వ్యాపార విస్తరణ అవకాశాలు ఎక్కువ బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా భాగ్యస్థానానికి అద్భుతం. మీ భాగ్యస్థానానికి భాగ్యాధిపతి మీకు ఒక విధంగా చెప్పాలంటే భాగ్యాధిపతి మీకు అద్భుతమైన యోగంలో ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే సప్తమ స్థానానికి గురుదృష్టి కాదండి, సప్తమ స్థానాధిపతి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. కాబట్టి సప్తమ స్థానాన్ని విశేషమైన యోగం ఉంటుంది. శుక్రుడు యాక్చువల్గా 20వ తారీఖు నుంచి మీకు ద్వితీయ భావన వస్తున్నాడు కాబట్టి భార్యాభర్తల విషయంలో అనురాగంలో అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. అష్టమ స్థానంలో ఏంటని చెప్పడం అంటే సప్తమానికి అష్టమం చెప్పాను, కొద్దిగా రెక్టిఫై చేసుకోండి. అష్టమ స్థానానికి చంద్రుడు ఉండడం వల్ల అష్టమ స్థానంలో గురుదృష్టి వల్ల తర్వాత వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు శత్రుభయం లేకుండా ఉంటుంది, రోగభయం లేకుండా ఉంటుంది. అలాగే మీరు చదివే చదువుల ద్వారా విదేశ పర్యటన ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్థానాలు చేయడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సరయూ నది స్థానాలు కానీ, గంగా స్థానాలు కానీ, మీ తోచిన చోట స్థానాలు చేయడానికే ఎక్కువ అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా గురు ప్రభావం వలన, గురు శుక్ర ప్రభావం వలన మీకు బ్యాంకింగ్ రంగంలో కానీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన రవి గురులు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, గణిత శాస్త్రజ్ఞులకి, అలాగే ఆస్ట్రాలజర్స్ బాగా జాతకాలు చెప్తుంటారు కదా మీరు, వాళ్ళకి వాక్శుద్ధి ఎక్కువ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దశమ స్థానానికి కూడా అండి గురుదృష్టి ఉంది. 10th హౌస్ గురుదృష్టి ఉందంటే ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగాల్లో సక్సెస్ అవుతారు. మీకు ఆడవాళ్ళకి చెప్తున్నారండి, మీరు బాగా చదవండి, మీరు చదువుతున్నారు కూడా, ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నారు, మీ ఎడ్యుకేషన్ రీత్యా మీకు ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మీ జాతకాలు చూపించుకోండి, దగ్గరున్న పండితులు చూపించుకోండి. కానీ గురు ప్రభావం వలన ఖచ్చితంగా ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు, అదొక్కటి చూసుకోండి. కాబట్టి మనం ఓవరాల్గా చెప్తున్నాం. అందుకని దశమస్థానం గుడి చూడడం వల్ల ఈ బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, అలాగే కొంతమందికి ఏమో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్ చేస్తుంటారు, ఆడిటర్స్, సిఎంఈ అంటారు కదా, వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ప్రమోషన్స్ రావడం, మంచి వృద్ధికరంగా ఉండడం బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ మేషరాశి వాళ్ళకి లాభస్థానంలో శని అంత మంచివాడు కాదు, బాధకుడు అవుతాడు. చరలగ్నానికి 11వ ఇంటి వాడు బాధకుడు అవుతాడు. కాబట్టి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం మీకు ఎక్కువ ఉందండి. కానీ అంతిమంగా శని ఏం చేస్తాడంటే మీకు మంచి జరిగేటి చేస్తుంటాడు. కొంతమంది రాజకీయాల్లో కానీ ఎటువంటి వాటిలో ఉంటే వాళ్ళకి విజయ అవకాశాలు కానీ కొద్దిగా మంచి ఫేవరబుల్ కండిషన్స్ ఉండేట్టుగా శని చేస్తుంటాడు. సేవకా జనాన్ని ఇస్తుంటాడు, ఎక్కువగా జనాల్లో మమేకమైపోయేట్టుగా చేస్తుంటాడు. శని కారకత్వంలో ఉండే ఇండస్ట్రీస్లో కూడా మీకు బాగా ప్రాఫిటబుల్గా, అంటే బాగా డబ్బులు వచ్చేట్టుగా ఉన్నాయి. కుజ రాహువులు వ్యయభావంలో తప్పండి, యాక్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంది. శుక్రుడు వలన కేవలం రాహు వలన మనస్తాపము, మనశ్శాంతి లేకుండా ఉండడము, చికాకులు, కోపము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడితో కలిసిన రాహు మీ రాశ్యాధిపతి కుజుడు వ్యయభావంలో ఉండిపోవడం వల్ల అధికమైన ఖర్చులు ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీకు ఖర్చులు అధికంగా చూపిస్తున్నాయండి. కానీ ఏదేమైనా గురు శుక్రుల కాంబినేషన్ చాలా చాలా బాగుంది కాబట్టి బాగుంది. వాళ్ళిద్దరూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. అలాగే మీ రాశిలో బుధ శుక్రులు కూడా చాలా బాగున్నారు. 6వ భావంలో ఉన్నటువంటి చంద్రుడితో కలిసిన కేతువు 19వ తారీఖు ఉంటాడు, ఏదైనా కేతువు. సో కాబట్టి ఈ మీ మేషరాశి వాళ్ళకి ఇబ్బంది పడే అవసరం లేదు. మీరు బాగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవాను పూజించడం వల్ల, అమ్మవారికి పూజలు చేసుకోవడం వల్ల, గాయత్రి మంత్రం నిరంతరం జపించడం వల్ల ముఖవర్చస్సు పెరుగుతుంది, వాగ్ధాటి
మీ వాగ్దాటికి ఎదురు నిలవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే అంత అద్భుతంగా వాక్చాతుర్యం వస్తుంది. అందుకనే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళు, అంటే అడ్వకేట్స్ వాళ్ళు, ఆ తర్వాత యాస్ట్రజర్స్ బాగా మాట్లాడే వాళ్ళు, వీళ్ళందరూ కూడా గాయత్రి మంత్రం చేస్తుంటే వాళ్ళ ముఖపడి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే మొత్తం శరీరం బాడీ అంతా కూడా మంచి యాక్టివ్గా ఉంటారు. నేను చెప్పేదంటే మీకు తెలుసు. సో ఈ విధంగా మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే గురుడు ఉండడం, మీ రాశ్యాధిపతి 20వ తారీఖు నుంచి ఉండడం, మీ రాశిలోనే 4th హౌస్ లార్డ్ రేపు ఉండడం వల్ల గొప్ప అదృష్టం ఉండే. అంటే ఏంటంటే దోషాలన్నీ కూడా పరిహారం అవుతుంటాయి, యాక్టివ్గా ఉంటారు. శుక్రుడు కూడా రావడంతో మీకు సినిమా రంగము, కళారంగము, ఒక ముక్క వర్చస్సు పెరగడము, ఆనందంగా ఉండడము, ఆభరణాలు కొనుక్కోవడం, ఇవన్నీ మీకు కోరికలు చాలా ఉంటాయి. స్థిరమైన కోరికలు బ్రహ్మాండంగా ఉంటాయి. జాబ్ కోసము ప్రయత్నిస్తూ ఉంటారు, పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. గురుడు మీ వృషభ రాశిలో రావడం వల్ల ఈ నెల నుంచి కూడా మీకు బాగుందండి. అంటే ఖర్చులు అధికంగా ఉండే ఖర్చులు ఇంతకుముందు సంవత్సరం పాటు ఖర్చులు అధికంగా ఉండడము, టెంపుల్స్కి వెళ్ళడము, ఒక విధమైన ఖర్చులు బాగా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ తగ్గుముఖం పడతాయి. తగ్గుముఖం పడడమే కాకుండా ప్రాఫిటబుల్గా మీరు ఉంటారు. గురు శుక్రుల కాంబినేషన్ బాగుందండి. వస్త్రాలు బాగా కొనుక్కుంటారు. అలాగే రవి గురుల కాంబినేషన్ కూడా, గురుడు మీకు చెప్పాలి, రవి కృత్తిక నక్షత్రంలో ఉంటాడు 25వ తారీఖు వరకు. అంత మంచిది కాదండి. అంటే కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి కృత్తిక నక్షత్రంలో ఉన్నప్పుడు. సరే, ఏదేమైనా రవి గురుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకంటే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, ఆడిటర్స్ బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. గణిత శాస్త్రజ్ఞులు, శాస్త్రవేత్తలకు బాగుంటుంది. ఇలా మీరు చాలామంది ఉన్నారు కదా మీ మేషరాశిలో, అద్భుతమైన ప్రపంచం. అలాగే 2nd హౌస్ లార్డ్ బుధుడు 12వ భావం ఉన్నాడు. అంటే ఏంటంటే మీకు ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. బ్రహ్మాండంగానే ఖర్చులు బాగా పెట్టేస్తుంటారు. ఆ డబ్బులు కూడా అలాగే వస్తాయి మీకు. సుమా అంత అద్భుతంగా బాగానే ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే బుధుడు ఏమవుతుందంటే 2nd హౌస్ లార్డ్గా 12వ భావంలో ఉంటే వాళ్ళు విదేశీ పర్యటన చేస్తారు. ఉంటాయి డబ్బులకి వెనకాడరు. ఖచ్చితంగా ఎంత డబ్బులైనా సరే ఫారిన్ కంట్రీ వెళ్ళిపోదాం చేస్తారు, వెళ్తారు కూడా. అది చదువు రీచ్ అవ్వచ్చు, బిజినెస్ రీచ్ అవ్వచ్చు, పర్సనల్ విషయాలు రీచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా 2nd హౌస్ లార్డ్ మీ జాతకంలో కూడా చూసుకోండి. 2nd హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్న, 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్న, ఈ కాంబినేషన్ చాలా ఉన్నాయండి. ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి రావు కనెక్షన్గా ఉంటుంది. అప్పుడు మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అద్భుతంగా ఉంటుంది. ఏదైనా చదువు విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. మీ అమ్మగారికి కొద్దిగా ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోండి. ట్యాబ్లెట్స్ వాడవలసి వస్తుంది, మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. మీరు భూములు కొనుగోలు చేయాలన్నా, అయితే వాహనాలు కొనుగోలు చేయాలన్నా కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతుంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆ విద్యార్థికి అనుకున్న పర్సెంటేజ్ ఆఫ్ ఇది రాదు. ఏదైనా వ్యవసాయదారులు కూడా పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. పంచమ స్థానంలో కేతు ఒకడు ఉన్నాడు కదా, ఇక్కడి నుంచి గురు దృష్టి పర్ఫెక్ట్గా పంచమ స్థానంగా ఉందండి. చంద్రుడు కూడా 19వ తారీఖు ఉంటున్నాడు. ఉండడం వల్ల ఏమవుతుంది, పుత్రిక సంతాన యోగం కలగడానికి అవకాశం ఎక్కువ, జనాకర్షణ ఎక్కువ, అలాగే ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఎక్కువ. స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా ఆడే తత్వం కూడా ఎక్కువే, బ్రహ్మాండంగా ఉంటారు, ప్రైజెస్ కూడా కొడతారు. అలాగే కొంతమంది మీ దాంట్లో చాలామంది సాహిత్య రంగంలో ఉన్నారు. సంగీతం పాడేవారు, అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు చూరా, మ్యూజిషియన్స్ మ్యూజిక్ చేస్తుంటారు. వరల్డ్ మ్యూజికే కదండి, ఆ ప్రపంచం అంతే కదా. అసలు ఆ ప్రపంచంలో, మ్యూజిక్ ప్రపంచంలో బాగా సక్సెస్ అవుతారని మీకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిక్ వాళ్ళకి అందరూ కూడా గురు ప్రభావం వల్ల ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి. నేమ్ అండ్ ఫేమ్ కూడా రావడానికి అవకాశం ఉంది. మీకు ఖచ్చితంగా ఉంటుంది. మ్యూజిక్ వాయించే వాళ్ళకి, సాహిత్య రంగంలో రచయితలకి మంచి బ్రహ్మాండంగా ఆపర్చునిటీస్ ఉంటాయి. కొరియోగ్రాఫర్స్ వాళ్ళు మర్చిపోకూడదు కదండి, బ్రహ్మాండంగా. ఎందుకంటే గురుదృష్టి చంద్రుడికి ఉంది కదా, వాళ్ళ ఫీల్డ్ సినిమా ఫీల్డ్, పంచమ స్థానం సినిమా ఫీల్డ్, ఆ రంగం అంత బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బింగ్ ఆర్టిస్టులకి ఇలా అందరికీ చెప్పుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇంకా స్టాక్ అండ్ షేర్స్, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి చక్కటి ఆదాయం ఉంటుందండి. అలా అని చెప్పి నేను పెట్టమని చెప్పట్లేదు, ఆల్రెడీ వాళ్ళు ఫీల్డ్లో ఉన్నారు. అంటే చాలామంది ఉంటారు స్టాక్ మార్కెట్ అనే వాళ్ళు. డెఫినెట్గా డెవలప్మెంట్స్ ఉంటాయి. డబ్బులు వచ్చే యోగం ఉంటుందండి. డబ్బులు ఖర్చు పెట్టేస్తారు, డబ్బులు వస్తారు. ఈ స్టాక్ మార్కెట్ డబ్బులు రావడం వల్ల విదేశాల్లో కూడా మీరు స్టాక్ మార్కెట్లో కూడా ఉండడానికి అవకాశం ఉంది. విదేశాలు కూడా పర్యటన చేస్తారు మీరు. 7వ స్థానంలో చంద్రుడు ఉన్నాడు. సో 23, 24 తారీఖుల్లో గురుదృష్టి ఉంది కాబట్టి వివాహ శుభకార్యాలు, మంచి కార్యక్రమాలు మీ ఇంట్లో చేస్తారు. మీ బిజినెస్ పార్ట్నర్స్ డెవలప్ అవుతారు. మీకు భార్యాభర్తల అనురాగం చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. అదృష్టం తోడవుతుంది. అలాగా మీకు ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానం గురుదృష్టి ఉందండి. భాగ్యస్థానం గురుదృష్టి, భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు. అంటే నేమ్ అండ్ ఫేమ్ మీకు ఉంటుంది. మీ ఉద్యోగాల్లోనో, మీ బంధువుల దగ్గర, మొత్తం ఎక్కడో మీ ఫ్రెండ్ సర్కిల్లోనో మీ నేమ్ అండ్ ఫేమ్ నేమ్ అండ్ ఫేమ్ అంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి మీకు. అంతేకాకుండా మీ గురు ప్రభావం వలన ఉన్నతమైన విద్య కోసము విదేశ పర్యటన చేస్తారు. అక్కడ మీరు ఎంలా అంటే ఉంటుంది కదా, లా కోసమనో, మాస్టర్స్ ఇన్ లా అనేది ఉంటాయి కదా, మెడిసిన్స్ కోసమనో, అయితే ఇంజనీరింగ్ కోసం, వాటికి మీకు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బిజినెస్ సంబంధించిన వ్యవహారం అయితే ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, స్టేషనరీ బిజినెస్ వాళ్ళకి, అలాగే ఫార్మాస్యూటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ రంగంలో అంటే తర్వాత
రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వీరి ప్రభావం బాగా ఎక్కువ ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే మా ముందర ఫైనాన్స్ రంగం అంటే ఆడిటర్స్ అంటారు సరే వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అలాగే మీ దాంట్లో కూడా జాతకాలు చెప్పేవాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు కదా, ఆస్ట్రాలజర్స్, వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. భాగ్యస్థానం బాగుందంటే ముఖ వర్చస్సు పెరుగుతుంది. సరే దశమంలో శని ఉన్నాడు, 9th హౌస్ లార్డ్ ఇన్ 10th హౌస్, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. 10th హౌస్ లార్డ్ బాగున్నాడంటే మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారనుకోండి, అంటే శని కారకత్వంలో ఉన్న బిజినెస్లు అది ఉద్యోగాలు బాగుంటాయి. ఆడవాళ్ళకి మీకే చెప్తున్నానండి, మంచి అద్భుతంగా ఉంటుంది. శని కారకత్వాల్లో ఉన్న బిజినెస్లు బాగా సక్సెస్ అవుతారు. సింగరేణి అనుకోవచ్చు, సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఐరన్ స్టీల్, అలాగే కొంతమందికి ఏమో సిమెంట్ పరిశ్రమలు, ఫార్మా రంగాలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, వాళ్ళకి అందరు ఇక్కడ మంచి నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుందండి. మీ ఉద్యోగాల భద్రత, ఉద్యోగాల డెవలప్మెంట్స్, నేను చెప్పిన శని కారకత్వాలే కదా, ఏ ఉద్యోగంలో ఉన్నా సరే మీకు డెవలప్మెంట్స్ ఉంటాయి, అద్భుతంగా రాణిస్తారు. 11 కుజరాహువులు, 11 కుజరాహువులు అంటే మీరు ఖచ్చితంగా మీరు ప్రయాణాలు చేస్తారు. ముఖ్యంగా కుజుడు తమ్ముడు కారకుడు కాబట్టి, ప్రయాణాలు కారకుడు కాబట్టి మీరు ప్రయాణాలు చేస్తారు. మీ తోబుట్టువులు బాగుంటారు. కుజరాహువులు కాంబినేషన్ తోబుట్టువులు బాగుంటారు. వాళ్ళ వల్ల మీకు, మీ వల్ల వాళ్ళకి సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ బాగా రాణించడానికి అవకాశం ఉంది. దాని అంటే జ్ఞాన సంపద ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉందండి. సపోజ్ కొంత చోట మీకు మీటింగ్లు జరుగుతూ ఉంటాయి, కొంతమంది అటెండ్ అవుతుంటారు, వాటికి సంబంధించిన న్యూస్ గ్యాదరింగ్, వాటిలో మీకు బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. బుధ శుక్రుల కాంబినేషన్ 12th భావం అంటే పంచమాధిపతి అండ్ 2nd హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు. కొద్దిగా ఎక్స్పెన్సివ్గా మీ పిల్లల వలన మీ ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా డబ్బులు వచ్చినప్పుడు ఖర్చు అయిపోతుంటాయి. కుటుంబంలో కూడా ఖర్చులు ఉంటాయి. ఏదైనా శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి 12th హౌస్ ఉన్నాడు కాబట్టి శుక్రుడికి శని దృష్టి పడకూడదండి. 12th హౌస్ శుక్రుడు అంటే 20వ తారీఖు వరకు ఉంటాడు. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం కాదు. కానీ 19వ తారీఖు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం లేదు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క దృష్టి, మన యొక్క హావభావాలు కానీ మొత్తానికంటే చెడు భావాల్లో చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు ఉండడానికి కొంతమందికి వాళ్ళ జాతకాలు ఆధారపడింది. ఏదైనా అమ్మవారి పూజ చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా గాయత్రి మంత్రం చేసిన వాళ్ళకి వాక్శుద్ధి, వాగ్ధాటి బాగా పెరుగుతుందండి. మీరు కొంతమందికి వృద్ధులకి, తల్లిదండ్రులకి గోసేవ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు, మంచి అభివృద్ధి ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి సూపర్ కదండి. మీలో రాజకీయ నాయకులు ఉంటే చూడండి, గెలుస్తారు, అవకాశాలు ఉన్నాయి, గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే ఆ పక్క పెడతారండి. మీ రాశ్యాధిపతి బుధుడు 11వ భావంలో ఉన్నాడు, ఒక అదృష్టం, చాలా అద్భుతంగా ఉన్నాడండి. సో కాబట్టి అదేమవుతుందంటే మీకు బుధుడు 11వ భావంలో ఉంటే అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మీరు తలసిన పనులు తలసినట్టుగా విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ మిథున రాశి వాళ్ళకి ఖచ్చితంగా మీరు ఏదైనా తలపెట్టండి, ఆ దాంట్లో విజయం సాధించి తీరుతారు. ఏదైనా సరే అంటే మంచి కార్యక్రమాలు ఉంటాయి, అంతే తప్ప దొంగతనాలు అవి కాదు. సరే ఆ పక్క పెడితే మీకు 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉంటాడు, ఫారిన్. మీకు బహుశా 19వ తారీఖు మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. 18, 19 తారీఖుల్లో కూడా మీరు విదేశాలు వెళ్తారేమో బహుశా. 18, 19, 20 తారీఖులు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అంటే అందరూ నేను వెళ్ళిపోతానండి అలా కాదు కదా. మీ జాతకాల రీత్యా, ఆ జరుగుతున్న దశల రీత్యా, ఆ తర్వాత మీకు రాహు కాంబినేషన్ రీత్యా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అలా వాళ్ళు వెళ్తారు అంటే వాళ్ళకి ఈ కాంబినేషన్ కుదురుతుంది అనమాట. ఖచ్చితంగా మీకు దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే డబ్బులు కూడా బాగున్నాయండి. సంగీతం పాడే వాళ్ళకి అంటే బాగా గాయకులు అంటారు సరే, పాటలు పాడేవాళ్ళు, మీకు సంగీతం బాగొచ్చు కదా, వాళ్ళందరికీ కూడా 2nd భావాధిపతి 4th భావం ఉండడం వల్ల మీరు చేస్తున్నటువంటి వృత్తిలో విదేశాలు వెళ్తారు. మీరు గాయకులు విదేశాలు వెళ్తారు. లేకపోతే మీరు చాలామంది యాంకరింగ్ వృత్తిలో ఉంటారు కదా, బాగా మాట్లాడుతుంటారు, వాళ్ళు వెళ్తారు. డబ్బింగ్ ఆర్టిస్టులు, వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతమంది ఎక్కువగా స్పీచెస్ ఇస్తుంటారు కదా. ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు అనుకోండి, బాగా అంటే స్పీచెస్ ఇస్తుంటారు కదా, బాగా మీటింగ్స్ అంటాం కదా, వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఫారిన్ అంటే ఏంటంటే మీరు మీ వృత్తి ద్వారా విదేశాలు వెళ్తారు. ఫుడ్ బాగా బ్రహ్మాండంగా ఉంటుంది, డబ్బులకు లోటు ఉండదు. అదే విధాలుగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉందండి. 4th భావంలో చంద్రుడు ఉన్నాడు. మీకు ఇంకేం కావాలండి? 19వ తారీఖుని 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉండము, కేతు కూడా 4th భావంలో ఉండము, కేతు గురుదృష్టి ఉండము, అద్భుతం. అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడితే తత్వం ఎక్కువ ఉందండి మీకు. అంతేకాకుండా ఈ గురుదృష్టి ఉండడం వల్ల మీకు పంటలు అంటే మీకు చాలామంది వ్యవసాయదారులు ఉన్నారు, వాళ్ళకి కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది, డౌట్ లేదు. అంతేకాకుండా మీ మదర్ గారికి ఆర్థిక పరిస్థితి మీరే మెరుగుపరుస్తారు, డౌట్ లేదు. అంటే అలా కాంబినేషన్ ఉంది. చదువులో వెనకబడే తత్వమే లేదు, బ్రహ్మాండంగా ఉంటారు. గృహాలు కొనుక్కోవడము, అలాగే ల్యాండ్స్ కొనుక్కోవడం, భూములు కొనుక్కోవడము, ఇట్లా అవకాశాలు మీకు చాలా 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 ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీ పంచమ స్థానాన్ని కూడా బాగా చూసుకుంటే అద్భుతంగా ఉందండి. పిల్లల వలన మీకు ఖర్చులు కూడా ఉండడానికి 20వ తారీఖు నుంచి మీ చిల్డ్రన్ వలన ఖర్చులు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఖర్చులు కూడా అధికంగా ఉంటాయండి. అంటే కొద్దిగా డబ్బులు బాగా ఖర్చు పెట్టేస్తుంటారు.
జాగ్రత్త చూసుకోండి. ఈ సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్నాడు ఇక్కడ అవకాశాలు అద్భుతంగా వాటి అవే వెతుక్కుంటూ వస్తాయి. 6వ భావంలో చంద్రుడు ఉన్నాడు కదా, మీకు 6వ భావంలో చంద్రుడికి మీకు 6వ భావంలో చంద్రుడు మంచివాడు కాదు, ఏదైనా నీచ స్థితిలో ఉంటాడు. సెకండ్ హౌస్ లాట్ నీచలో ఉంటాడు, అయినా గజకేసరి యోగంలో ఉంది. అంటే ఏంటి, తలవంతలంకి వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా 6వ భావంలో ఉన్నాడంటే శత్రుభయం లేకుండా ఉంటుంది, విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు ఏ పని తలపెట్టినా విజయం సాధించడానికి అవకాశం ఉంది. సప్తమాధిపతి వేస్తాను ఉన్నాడు కదండి, మంచిది కాదు. భార్యాభర్తల విషయంలో అనురాగం దెబ్బతింటుంది. పైగా 12th హౌస్ లాట్ 12th హౌస్ శుక్రుడు బాగున్నాడు. అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం. ఏదేమైనా సప్తమాధిపతి 6వ భావం 7వ భావం 12వ భావం అంటే మంచిది కాదు, అది ఖచ్చితంగా కరెక్టే. అంటే వ్యాపారాల్లో నష్టాలు రావడము, వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బంది కలగడము జరుగుతుంది. కానీ ఒక చిన్న హోప్ ఏంటంటే 7వ ఇంటి వాడు 10వ ఇంటి వాడు కేంద్రపచ్చ శుభుడు కాబట్టి గురుడు శుభుడు 6, 8, 12 స్థానాల్లో కూడా వాడు మంచి చేసే అవకాశం ఉందండి. గురుడు 12వ భావం మాత్రం నేను ఖర్చులే కాదు మంచి కూడా చేస్తాను బాబోయ్ అంటాడు. బాబాయ్ కాదు, అలా మేము మంచి చేసి చేరుతానని చెప్పి అంటాడు. కాబట్టి మీకు 12వ భావంలో గురుడు ఉండడం వల్ల భార్య భర్తలు ఎక్స్పెన్సివ్గా ఉన్నా కూడా కలుస్తారేమో, బ్రహ్మాండంగా ఉంటుందేమో, ఏం చెప్పగలం. 8వ స్థానానికి గురు దృష్టి ఉంది, బ్రహ్మాండం. అనారోగ్య సమస్యలు ఉండవు, తలవంతలం వచ్చే ధనయోగం ఉంటుంది, మీ డబ్బులకు లోటే ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటారు, చాలా అద్భుతంగా ఉంటుంది. 9th భావంలో శని ఉన్నాడు. 9th భావం శని మంచివాడు కాదు కదా, కాదు, ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఒకటి చెప్పాలండి, శని కారకత్వం అంటే 9th హౌస్ లార్డ్గా చెప్పాలి నేను. 9th హౌస్ లార్డ్గా 9th భావం అంటే జనాకర్షణ, జనాల్లో మమేకమైపోవడం, ఎక్కువగా స్పీచెస్ ఇవ్వడం, అవన్నీ జరుగుతుంటుంది. మీరు అంటే ఏంటంటే మీకు రాజకీయ రంగంలో ఉన్నారనుకోండి, భాగ్యస్థానం శని రాజకీయ రంగంలో కూడా మీరు మిమ్మల్ని విజయం సాధించేట్టుగా చేసే ఆ శక్తి శనిశ్వరుడికి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, చేస్తాడు కూడా. అంతే కదండి, శని 9th భావంలో ఉండడం వల్ల గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో కానీ వాళ్ళు అద్భుతంగా ఉండడం, అంటే మంచి ఎగ్జామ్స్ రాయడం, ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వడము, ఇవన్నీ ఉంటాయి కదా. ఎగ్జామ్స్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవుతారు భాగ్యస్థాన శని. అలాగే భాగ్యస్థాన శని కూడా మీకు విదేశీ పర్యటన చేయడము, ఎడ్యుకేషన్ రీత్యా, అదే ఇంజనీరింగ్ విద్యార్థులకి విదేశాలు వెళ్ళడానికి, ఇట్లాగా ఇంజనీరింగ్ విద్యార్థులే కాదండి, మీ విద్య రీత్యా విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ, తీర్థయాత్రలు కానీ, గురువుగారు సందర్శించడము, పీఠాధిపతులు సందర్శించడం, ఇవన్నీ అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానం శని కారకత్వంలో ఉండే బిజినెస్ ఏమున్నాయి, సింగరేణి కాలేజ్, బొగ్గు గనులు, అవి ఐరన్ స్టీల్, పెట్రోలియం, ఇవన్నీ శాఖలు ఉన్నాయి కదండి. పైగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అదొకటి, ఆటోమొబైల్. ఇంకా చెప్పాలంటే మీకు ఫార్మా రంగం, ఫార్మాస్యూటికల్స్, సిమెంట్ పరిశ్రమలు, అంటే నాకు గుర్తును చెప్తున్నాను అనుకోండి. అటువంటి కారకత్వాలు ఉన్నవి చాలా అద్భుతమైన బిజినెస్లు. మీరు ఏ బిజినెస్లో అయినా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారండి. ఎందుకంటే మీరు రాశిలోనే శుక్రుడు ఉన్నాడు, రాశిలోనే గురుడు ఉన్నాడు కదా, ధైర్యం. సో భాగ్యస్థానం దశమస్థానం చూసుకుంటే దశమంలో రాహు కలహాలు సృష్టిస్తాడండి. అక్కడ ఉన్నంతకాలము, అంటే దశమంలో రాహు ఉన్నంతకాలం ప్రతివాడితో కలహాలు, అంటే విభేదాలు, కొద్దిగా పోట్లాట్లు, తగాదాలు ఉండడానికి అవకాశం ఉంది రాహు దశమంలో ఉంటాయి. ఆ రాహుతో కలిసిన కుజుడు కూడా ఉన్నాడు కదా, కుజుడు దశమంలో దిగ్బలత్వంలో ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, కుజుడు ఇచ్చే ఫలితాలు కూడా రాహు ఇవ్వాలి కదా, ఇచ్చి తీరుతారు, ఖచ్చితంగా ఉంటుంది. అలాగే 6వ ఇంటి వాడు కూడా అయ్యాడు కుజుడు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఏమవుతుందంటే కుజ రాహుల్ కాంబినేషన్ స్పోర్ట్స్ రీత్యా విదేశాలు వెళ్తారు, స్పోర్ట్స్ రంగంలో మీరు డెవలప్ అవుతారు. మీరు జాబ్ కూడా అలాగే ఉంటుంది, స్పోర్ట్స్ సంబంధించిన కోటాలో మీకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజ రాహుల్ కాంబినేషన్ అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అంటే సరే, కంప్యూటర్ హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్, అవన్నీ బ్రహ్మాండంగా ఉండడానికి వాటిలో బాగా సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డెవలప్ అవుతారు కుజ రాహుల్ కాంబినేషన్. ఆ తర్వాత మీ సిస్టర్స్ విషయంలో అద్భుతంగా ఉంటుంది. బిజినెస్ అంటే బంధువులు ఒకళ్ళు సిస్టర్స్, వాళ్ళకి సిస్టర్స్ బ్రదర్స్ అనమాట, వాళ్ళకి చాలా బాగుంటుంది. కుజరాహుల్ కాంబినేషన్ చాలా అద్భుతం ఉండే. సినిమా రంగంలో కూడా బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. దశమంలో రాహు, దశమంలో కుజుడు దిగ్బలత్వంలో ఉన్నారు కాబట్టి పొలిటికల్ రంగంలో కూడా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి, విజయ అవకాశాలు ఎక్కువ ఉంటాయి మిథున రాశి వాళ్ళకి. సో దశమంలో రాహు ఒక్కడుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఆ రాహుతో ఎవరు కలిసి ఉన్నా, లేదా ఆ గ్రహం అంటే ఆ గ్రహం ఉన్న పొజిషన్ గురుడిది అయ్యింది. సో గురుడు మీకు బాగున్నాడు, మీరు బాగున్నాడు అంటే మీకు 12వ బాగున్నాడు. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి 10th భావం బాగుందండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంది. ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చి, ఉన్నతమైన ప్రమోషన్స్ వచ్చి, మీకు నచ్చని చోటకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది, ఖచ్చితంగా ఉన్నాయి. లాభంలో బుధ శుక్రులు ఉన్నారు. లాభంలో బుధ శుక్రులు ఒక విధమైన యోగం ఉంటుందండి. అంటే లాభంలో బుధ శుక్రులకి యోగం అంటే మీరు చేస్తున్న బిజినెస్లో బాగా రాణిస్తారు. బుధుడు శుక్రుడు ఉన్న ప్లేస్మెంట్ ఏంటంటే మేషరాశి. అది మేషరాశి వాళ్ళకి ల్యాండ్ సంబంధించిన వ్యవహారాల్లో ఖచ్చితంగా భూములు కొనుక్కుంటారు, భూయోగం ఉంది మీ జాతకాల రీత్యా. అలాగే శుక్రుడు యొక్క శని దృష్టి ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు, మంచి లాభాలు అధికంగానే ఉంటాయి. భాగ్యాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి బాగుంది.
తర్వాత ఈ శుక్రుడు కాంబినేషన్ కూడా ఏమవుతుంది, బుధ శుక్రుడు కాంబినేషన్ కూడా సినిమా పరిశ్రమల వాళ్ళకి చాలా బాగుంటుందండి. నటనా కౌశల్యం బాగా ఉంటుంది. అంటే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే మీ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఈ ఫిల్మ్ డైరెక్టర్స్ ఉంటారు సరే, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ కూడా బుధ శుక్రుల కాంబినేషన్ అద్భుతంగా ఉందండి. ఆభరణాలు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడము, డ్రెస్సెస్ కొనుక్కోవడము బ్రహ్మాండంగా ఉంది. వ్యయభావంలో రవి, మూడో ఇంటి వాడు రవి వ్యయభావంలో ఉంటే మీ సోదరుల ద్వారా ఖర్చులు అధికంగా ఉండడము, అలాగే రవి పెద్ద ప్రాబ్లం. పైగా రవి మీకు అంత అద్భుతంగా లేడండి. ఎందుకంటే రవి ఎక్కడ ఉన్నాడంటే మీకు కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు. 25వ తారీఖు వరకు ఉంటాడు. అంటే ఆ అగ్ని సంబంధిత తత్వరాశి, అగ్ని సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే బయట మంటలు రావడము, తగలబడిపోతూ ఉండడం, సంథింగ్ ఏదో ఉంటుంది. మీకైతే అది మంచిది కాదు. తర్వాత 12వ భావంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి 12వ భావంలో శుక్రుడు మంచిదేనండి, మంచి చేస్తాడు. అంటే 12th హౌస్లో విమల యోగాన్ని ఇచ్చేస్తాడు, మీకు మంచి యోగాన్ని ఇస్తాడు. గురుడు కూడా మీకు సప్త కేంద్రాధిపత్య పాపి కాబట్టి 12th భావంలో కూడా చెడు చేయడు, మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇదేంటంటే మీ గురు శుక్రుల కాంబినేషన్ తోటి బాగానే ఉంది. ముఖ్యంగా మీరు అమ్మవారిని పూజించడం వలన, శివాభిషేకాలు చేయించుకోవడం వలన, నిరంతరము గాయత్రి మంత్రం జపించడం వలన 40 days ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా, చేయడం వలన వాక్శుద్ధి బాగా పెరుగుతుంది. ముఖ్యంగా శని కారకత్వంలో కొద్దిగా ఇబ్బందికరంగా అష్టమాధిపతిగా అయ్యాడు కాబట్టి మీరు గాయత్రి మంత్రం చేయడం, తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం, పెద్దలకి వృద్ధులకి సేవ చేసుకోవడం, అంటే వాళ్ళు ఎక్కడున్న అనాథ శరణాలయాలు కానీ ఎక్కడ ఉంటారు కదండి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అంటాం కదా, అక్కడ ఉన్నా కూడా మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం వలన, గోసేవ చేసుకోవడం వలన మంచి ఫలితాలు ఉంటాయనలో సందేహం లేదు. కర్కాటక రాశి వాళ్ళకి ఏం పర్లేదండి, చాలా బాగుంది. మే నుంచే మీకు తిరుగులేని జాతకంగా తయారైంది. అంటే మీ జాతకంలో ఎలా ఉంటుంది చెప్పలేం కానీ గోచార రీత్యా పర్ఫెక్ట్గా బాగున్నారండి మీరు. మీకు మంచి జరుగుతుంది, ఏ భయపడతాం అవసరం లేదు. మీకు ప్రజాసేవ చేసుకోవడం ఎక్కువ అవకాశం, ఎక్కువ ఇంట్రెస్ట్, అలాగే చేస్తుంటారు. నిర్మలమైన మనసుతో ఉంటారు మీరు. కోపాలు కూడా తక్కువ, అంటే కోపం వస్తుంది బట్ చాలా తక్కువ. మీ హెల్త్ ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఏ పెద్ద ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లమ్స్ ఉండదంటే హెల్త్ జాగ్రత్త చూసుకోమని అర్థం. ఫైనాన్షియల్గా కొద్దిగా చికాకులు, కుటుంబంలో భద్రత లేకపోవడము, కుటుంబంలో చిన్న ప్రాబ్లమ్స్, అలాగే గాయకులకి ఆపర్చునిటీస్ లేకుండా ఇంట్లో ఉండడం, అంటే ఖాళీగా ఉండడము, ఇవన్నీ యాంకరింగ్ ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా అంత ప్రాబ్లమ్స్ రావడం, వాళ్ళకి డెవలప్మెంట్స్ లేకపోవడం, చిన్న చిన్న ఉంటాయి. ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సెకండ్ హౌస్ని శని చూడడం వల్ల అంత మాత్రం డబ్బులు లేకుండా ఉంటాయా? బ్రహ్మాండంగా ఉంటాయి. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు బ్రహ్మంగా ఉన్నారు కదండి మనకి. ఎంతనా భాగ్య రాజ్య లాభాలా లేవా? ఉన్నాయి. భాగ్య రాజ్య లాభస్థానాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అక్కడ చెప్పుకుందాం సరే. 3వ భావంలో కేతు కలిసి చంద్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. ప్రయాణాలు చేసేస్తారు మీరు. 19, 20 అనుకుంటా కాదు, 19, 20 తారీఖులో మీకు ప్రయాణాలు సూచిస్తున్నాయి. అంటే దగ్గర పని ప్రయాణాలు, దగ్గర మీ తమ్ముడిని చూడడమో, మీ తోబట్టులు చూడడమో, అదే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం కోసం దగ్గర గ్రంథాలయాలకు వెళ్ళడమో, మొత్తానికి ఏదో మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. అంటే మీకు నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మీరు బాగా కష్టపడుతున్నారు. అలాగే మీ చెల్లెళ్ళ కోసం బాగా కష్టపడతారు, మీ తమ్ముళ్ళ కోసం కష్టపడుతుంటారు, ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. శుభవార్తలు 19 తారీఖు 20 తారీఖు శుభవార్తలు అంటారు. అంటే మీకు ఉద్యోగం వచ్చిందనో, లేదా పెళ్లి సంబంధం కుదురుతుందనో, లేకపోతే మీకు సంతానం కుదిరిందనో, అయితే మొత్తానికి మీకు ఏ సంబంధించిన విషయాల్లో ఉంటారో ఆ సంబంధించిన విషయాల్లో సక్సెస్ అవుతారు. 4th హౌస్ లార్డ్ కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి చక్కటి విద్య వస్తుందండి. మీ అమ్మగారు కూడా బాగుంటుంది. మెడిసిన్స్ వాడుతూ ఉండండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే వ్యవసాయదారులకు పంటలో నష్టం కాకుండా మంచిగా జరుగుతుందండి. పంట బాగా పండడము, వాళ్ళ వ్యవసాయదారుగా బాగుండడమో జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చంద్రుడు గురుదృష్టి ఉంది. అంటే మీ రాశ్యాధిపతి అనేటువంటి చంద్రుడు నీచలో ఉన్నాడు. ఆయన ఆ రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడికి రాశ్యాధిపతి కుజుడు బాగానే ఉన్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు. కుజుడి నుంచి 5వ స్థానంలో ఉన్నాడు, పెద్ద ప్రాబ్లమే కాదు. సో ఏదైనా గురుదృష్టి ఉంది కాబట్టి 23, 24 తారీఖుల్లో మీకు ఫైనాన్షియల్గా స్టేటస్ పెరగడం జరుగుతుంది. మీ కుటుంబంలోనే మీ అబ్బాయిలకి, మీ అమ్మాయిలకి కూడా మంచి శుభవార్తలు అంటారు. వాళ్ళ విషయంలో మీ శుభవార్తలు వింటారు. ఎగ్జామ్స్ పాస్ అవడమో, పెళ్లి కుదరడమో, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు రావడం, మొత్తంగా మంచి మంచి వార్తలు వింటారు. 23, 24 తారీఖుల్లో మంచి శుభవార్తలు వింటారు. బాగుందండి. అలాగే ఈ 23rd, 24thలోనే మీకు జనాకర్షణ ఎక్కువ, బాగా ప్రజలు మమైకైపోతుంటారు, ప్రజల్లో తిరుగుతూ ఉంటారు, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటుంటారు. అంతేకాకుండా ఈ 6వ భావంలో బాగున్నాడు అంటే 5వ భావంలో చంద్రుడు అంటే సినిమా రంగము, టెలివిజన్ రంగంలో ఉన్న బ్రహ్మాండంగా ఉంటుంది. గుర్తిష్టిలో ఉంది కదా, అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. డైరెక్టర్స్ గాను, యాక్టర్స్ గాను, ప్రొడ్యూసర్స్ గాను, ఏదో అవకాశాలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు సినిమా రంగం వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, సంగీతం అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు, మ్యూజిక్లో ఉన్న వాళ్ళు అంటాం. ఈ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయండి. 23, 24 తారీఖులో చాలా బాగుంది. అలాగే కొరియోగ్రాఫర్స్, డ్యాన్స్ చేసేవాళ్ళు, కొరియోగ్రాఫర్స్ కూడా మంచి
డెవలప్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వస్తాయి 20th 24th. ఎంత బాగుందండి. సాహిత్య రంగంలో రచయితలుగా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారండి. మీకు అవకాశాలు ఎత్తుకుంటూ వస్తాయంటే సందేహం లేదు. సప్తమ స్థానానికి గురుదృష్టి ఎంత బాగుంది అంటే, ఇంతకుముందు భార్యాభర్తల ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయి ఇంకా అన్ని భార్యాభర్తలు కలిసి ఉండడం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కలిసే ఉంటారు. అలాగే మీ బిజినెస్ పార్ట్నర్స్ బాగుంటారు, శుభకార్యాలు చేయబోతున్నారు మీ ఇంట్లో. అంత బాగుందండి. సప్తమ స్థానం గురుడు చూడడం వల్ల చక్కగా చాలా బాగుంది. దీని అదృష్ట స్థానం అంటాం కదా, మీకు అదృష్టం పట్టుకుంది. సప్తమ స్థానాన్ని గురుడు ఉండడం, లాభస్థానంలో గురుడు ఉండడం మాటల, పైగా సప్తమ స్థానంలో అంటే అదృష్ట స్థానం అని, అలాగే కడత్ర స్థానం అంటాం కదా, మంచి బ్రహ్మాండమైన యోగాలు ఉన్నాయి, చాలా బాగుంది. అష్టమ స్థానాల్లో శని ఉండడం తప్పు. అందువల్ల మనకి అంటే మీకు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మీ భర్త గారికి బాగానే ఉంటుంది, భార్య గారికి బాగుంటుంది, మీకే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. అందుకని ఏ పనులను సక్సెస్ కాలేకపోవడం, డల్గా అయిపోవడం ఉంటుంది. కానీ గురుడు వచ్చాడు కదా, మీకు యాక్టివ్గానే ఉంటారు, ఏం పర్లా. కాకపోతే అంటే శనీశ్వరుని మనం నెగ్లెక్ట్ చేయకండి. ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః అలా జపిస్తూ 108 సార్లు ఆయన మంత్రము, గాయత్రి మంత్రము ఎవరైనా చేయొచ్చండి. 108 సార్లు 5 నిమిషాలు 6 నిమిషాలు గాయత్రి మంత్రం చేసేయచ్చు. చేయడం వల్ల శని ఉన్నది దోషాలు పోవడము, మీ అమ్మగారికి నాన్నగారికి సేవ చేసుకోవడము, అలాగే వృద్ధులకి సేవ చేయడము, గోవులకి సేవ చేయడం. గోవులు సేవ చేయడం అంటే గోసేవ చేసుకుంటూ ఉంటాము, మంచి అభివృద్ధి ఉంటుందండి. శని కారకత్వంలో వెంకటేశ్వర దీపారాధన ఇవన్నీ మీకు తెలిసినవే. సో భాగ్యస్థానంలో కుజరాహువులు 9th హౌస్లో రాహు మంచివాడు కాదు, కానీ కుజుడితో కలిసిన రాహు ఉన్నాడు కంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. జలతత్వ రాశిలో విశ్వవాభ రాశిలో రాహు ఉండడం వల్ల 3, 6, 9, 10, 11 స్థానాలు అయినా కుజరాహువులు ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. విదేశాలు వెళ్తారు, చదువు రీచా, మీ బిజినెస్ రీచ్ ఉంటుంది. స్పోర్ట్స్ ఆడడానికి వెళ్తారు ఉంటాయి, మీరు స్పోర్ట్స్ ఆడడానికి వెళ్తారు, ఫ్లైట్లో ఎక్కిస్తాడు రాహు, ఖచ్చితంగా వెళ్తారు. తర్వాత మీ తోబుట్టువులను తీసుకెళ్తారు ఫారిన్ కంట్రీస్, మీ తోబుట్టువులను కలవడానికి వెళ్తారు, లేకపోతే ఇలా అవకాశాలు ఉన్నాయండి. ఇంకా చెప్పాలంటే కుజరాహులు ఫైనాన్షియల్గాను డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే కుజరాహుల కాంబినేషన్ వల్ల మీకు స్పోర్ట్స్ రంగంలోనూ, అలాగే మీ కొంతమంది కంప్యూటర్స్ రంగంలోనూ మంచి డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్లో బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో బాగా ఉంటుందండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డబ్బులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. మీ ల్యాండ్స్ అమ్ముడు పోతాయి, మీకు మంచి సౌకర్యంగా సౌలభ్యంగా అంటారు సరే, చాలా బాగుంటుంది. ఇలా చెప్పుకుంటే చాలా బాగుంది, ఎక్కువ ఉంటుందండి. బుధ శుక్రులు దశమంలో ఉన్నారు. కర్కాటక రాశి వాళ్ళకి బుధ శుక్రులు మంచివాడు కాదు. బుధ శుక్రులు ఉండి శని కూడా దృష్టి ఉంది. అలా అవుతుందంటే బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో మీరు బాగా పనిచేస్తారండి, మీరు అద్భుతంగా ఉంటుంది. దశమంలో బుధ శుక్రులు కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి అవకాశాలు బాగుంటాయి 19వ తారీఖు వరకే. తర్వాత 20వ తారీఖు నుంచి మరి మారిపోతున్నాడు శుక్రుడు. ఏదేమైనా దశమ స్థానంలో బుధుడు మంచివాడే. బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన విషయాల్లో కానీ, ఇట్లా చాలా చోట్ల మీకు అవకాశాలు ఉండడానికే, అంటే చాలా ఇండస్ట్రీస్లో అవకాశాలు ఉండడము, మీరు చేస్తున్న ఇండస్ట్రీస్ డెవలప్ అవడము, ఈ వీటిల్లో మీరు చేస్తున్న ఇండస్ట్రీస్లో మీరు డెవలప్ అవడం, అలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నాను, మంచి అద్భుతమైన అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. ఇంకేం చెప్పాలన్నా 11వ భావంలో రవి ఉన్నాడు, కురుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు పక్కా పెడితే శుక్రుడు కూడా మంచివాడే. రవి గురులు అద్భుతంగా యోగిస్తారండి. 2వ ఇంటి వాడు 11వ ఇంట్లో ఉంటే చాలా విశేషమైన యోగము. కర్కాటక రాశి వాళ్ళు ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసే అవకాశం లేకుండా అద్భుతంగా ఉంటారు మీరు. అందుకు పైగా రవి మాత్రం ఇప్పుడు ఏమవుతుందంటే కృత్తిక నక్షత్రంలో ఉన్నాడు. అది 25వ తారీఖు 25th వరకు ఉంటాడండి ఆయన. కృత్తిక నక్షత్రంలో అనేది ఏమవుతుందంటే మంచిది కాదు. అంటే అగ్ని సంబంధమైనటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి మొత్తం అన్ని చోట్ల. మీకు లాభంలో రవి గురులు బాగా విశేషమైన యోగిస్తారు. మీ అన్నయ్యలకి బాగుంటుంది, అక్కయ్యలకి బాగుంటుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది. బంధువులు అంటే మీరు బాగా ఇష్టం ఉంటాయి చెప్పాలి మీకు. బంధుప్రీతి ఎక్కువ, మీ ఇంటికి బంధువులు రావాలని కోరుకుంటూ ఉంటారు. అంత ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. అలాగే డబ్బులు లేవురా బాబోయ్ అనుకుంటే డబ్బులు వస్తుంటాయి. సెకండ్ భావాన్ని శని చూడడం వల్ల డబ్బులు లేవన్నాను కదా. ఇప్పుడు 11వ భావంలో ఉన్నాడు, సెకండ్ హౌస్లో లాభంలో ఉన్నాడుగా. ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్తారు. ఆ విదేశాలు కాదు కానీ డబ్బులు మాత్రం బాగా ఉంటాయి. శుక్రుడు కూడా ఉన్నాడు 11లో. కాబట్టి వస్త్రాలు, ఆభరణాలు, చక్కగా వెహికల్స్ అన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా మీ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. సో మీకు ఈ నెల నుంచి అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కన్యారాశి అండి, కన్యారాశి వాళ్ళకి మీ రాశిలోనే చంద్రుడు ఉండడం, రాశికే గురుడు దృష్టి ఉండడం పర్ఫెక్ట్గా బాగుందండి. ఇక్కడ నుంచి మీకు అన్ని మంచి శుభశకునాలు ఉంటాయి. కష్టపడతారు, కష్టపడేందుకు ఫలితం ఉంటుంది. కేతువు ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. చంద్రుడు కూడా ఉన్నాడు కదా, 11వ ఇంటి వాడు 19th మీకు మీ రాశిలోకి వస్తున్నాడు. ధనయోగం బాగా ఉంటుంది, చక్కగా ఉంటుంది.
ఏ భయపడాల్సిన అవసరం లేదు. గురుదృష్టి కూడా చాలా బాగుంది. ఎప్పుడు అందంగా, ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యప్రదంగా, బెంగ పెట్టుకోకుండా ప్రాబ్లమ్స్ గురించి చాలా బాగుంటారండి. అన్నీ సర్దుకుంటాయి. ఏమి దిగులు పడకండి, చక్కగా ఉంటారు. ఇక్కడ నుంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ఎందుకని పంచమ భావాన్ని కూడా గుడి చూడడం వల్ల, మీ రాశి గుడి చూడడం వల్ల, ఎందుకంటే హాయిగా బెంగ అన్ని రంగాల్లోనూ ముందుంటారు. సరే, ఈ పక్క పెడితే సెకండ్ భావాన్ని కూడా మీకు బాగుండడం వల్ల సెకండ్ హౌస్లో 9th భావంలో ఉన్నాడండి. మాటల 19-20 తారీఖు నుంచి సెకండ్ హౌస్ లార్డ్, 9th హౌస్ లార్డ్, 9th హౌస్. డబ్బులు లేవు అని ప్రశ్న ఉండదండి. అంతేకాకుండా గాయకులకి మంచి అవకాశాలు ఎత్తుక్కుంటూ వస్తాయి. రావడం కాకుండా డబ్బులు బాగా వస్తాయి మీకు. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. డబ్బింగ్ ఆర్టిస్టులకి మంచి అవకాశాలు వస్తాయి. బహుశా ఈ అవకాశాల ప్రకారం మీరు విదేశాలకు, దూర ప్రాంత ప్రయాణం చేయవలసి వస్తుంది. మేబీ ఫారిన్ కంట్రీస్, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. పాటలు పాడేవాళ్ళు అందరూ కూడా. అలాగే 23, 24 తారీఖుల్లో మీరు ప్రయాణాలు చేస్తున్నారు. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి, మీ అక్కాయిలకి చాలా బాగుంటుందండి. ఎందుకంటే 3rd భావంలో చంద్రుడు ఉండడం వల్ల పైగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెంచుకుంటారు. ధైర్యం బాగా ఎక్కువ. శుభవార్తలు ఉంటారు. 23, 24 తారీఖులో అద్భుతంగా ఉంది. 4th హౌస్ లార్డ్ గురుడు బాగున్నాడు కదండి, భాగ్యంలో ఉన్నాడు కదా, ఇంకేం కావాలి? 4th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ. అంటే మీ విద్యలోనూ బాగా రాణిస్తారు. మీ మదర్ గారికి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ల్యాండ్స్ బాగా కొనుక్కుంటారు, భూములు కొనుక్కుంటారు, గృహాలు కొనుక్కుంటారు. గృహాల యొక్క ఇది చేస్తుంటారు కదా, గృహాలకు సంబంధించిన వ్యవహారాలు ఉంటారు కదా, మీరు గృహప్రవేశాలు అంటాం కదా, వాటిలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే వ్యవసాయదారులు కూడా చాలా అద్భుతమైన పంటలు బాగా పండుతాయండి. ఇక్కడ నుంచి చాలా బాగుంటారు. మీ కన్యా రాశి వాళ్ళకి, వ్యవసాయదారులకు చాలా లాభాలు రావడానికి అవకాశం ఉంది. సంవత్సరం పాటు ఉంటుంది. అలాగే మీ జాతకాలు ఇచ్చే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా గోచారీత్యా బాగుంటుంది. అలా చెప్పుకుంటే అన్ని రంగాల్లో అద్భుతంగా ఉంది. పంచమస్థానాన్ని గురుడు చూస్తారు కదండి. పుత్రులకి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటారండి. వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే మీరు సాల్వ్ చేస్తారు. అలాగే పుత్ర సంతానం కలగడానికి మీకు అవకాశం ఉంది. అద్భుతం కదండి. పైగా మీరు జనాకర్షణ ఎక్కువ, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చూస్తాం ఎక్కువ. అలాగే మంత్రి పదవి రావడానికి అవకాశం ఎక్కువ. మంత్ర సిద్ధి, గాయత్రి మంత్రం, అదే ఏ మంత్రం సరే నేర్చుకుంటే బ్రహ్మాండ సిద్ధిస్తుంది. తెలివితేటలు ఎక్కువ, మాట నేర్పర్తనం ఎక్కువ, జ్ఞాపశక్తి ఎన్నండి మీకు. శుభకార్యాలు, ధర్మకార్యాలు ఎన్నో చేస్తూ ఉంటారు. గుడులను, గోపురాలని, అలాగే బావులు, తటాకాలు, చెరువులు తవ్వించే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. అద్భుతం. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే ఈ పంచమ స్థానము మనం సినిమా రంగం, టెలివిజన్ రంగం కూడా చూస్తాం, కళారంగం చూస్తాం. కళారంగంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి కన్యా రాశి వాళ్ళకి చాలా బాగుందండి. వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. డైరెక్టర్స్గా గాను, యాక్టర్స్గా గాను, ప్రొడ్యూసర్ ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా ప్రొడ్యూసర్గా గాను. అయితే ఆ రంగంలో ఉన్న వాళ్ళందరికీ బాగుంటుంది. ముఖ్యంగా చెప్పండి, సంగీత ప్రియులకి, అంటే సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం వాళ్ళకి, కొరియోగ్రాఫర్స్కి, అలాగే సాహిత్య రంగం రచయితలకి బ్రహ్మాండంగా ఉంది కదండి. అంతేకాదు స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి పెట్టుబడి పెట్టే వాళ్ళకి పర్ఫెక్ట్గా లాసులు రావు, లాభాలు వస్తాయి. స్పెక్యులేషన్ బాగుంటుంది. ఇంకా ఎలా చెప్పుకునే చాలా ఉందండి. సరే, ఏదైనా 6వ భావంలో శని మంచి యోగా కారకుడుగా ఉన్నాడు మీకు. 6వ భావంలో శని శత్రుభయం లేకుండా, శత్రువులని మీ ముందు నుంచోలేని పరిస్థితి తీసుకొస్తాడు. శత్రుభయం ఉండదు, మిత్రులు అయిపోతారు. రుణాలు ఏమి ఉండవండి. మంచి బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, గెలుస్తారు. మీ జాతకాలు చూసుకోండి. సివిల్ సర్వీసెస్ రాసిన, గ్రూప్స్ రాసిన వాటిలో మీకు డెవలప్మెంట్స్ ఖచ్చితంగా మీకు ఉన్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. 6వ భావంలో శని రాజకీయ రంగంలో కూడా మీకు విజయం సాధించడానికి తోడ్పడతాడండి. శని మంచి అవకాశాలు ఇస్తాడు మీకు. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది మీకు. అంతేకాదండి, శని ప్రభావం వలన మీకు ఎందుకంటే జనాల్లో ఎక్కువ తిరగడము, జనాకర్షణ ఎక్కువ ఉండడము, ఇవన్నీ అద్భుతంగానే. 7వ స్థానంలో కుజరాహులు చాలా తప్పండి. అంటే మీరు చేస్తున్న బిజినెస్లు కానీ, మీ భార్యాభర్తలు కానీ, లేకపోతే కొంతమంది బిజినెస్లో పార్ట్నర్స్ కానీ, ఏదో విధంగా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మానసికంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ రాహు ప్రభావంలో మీకు అన్ని ప్రాబ్లమ్స్ మీకు క్రియేట్ అవుతున్నాయి. కానీ గురుదృష్టి ఉంది కదండి, ఇంక భయపడకండి. ఇంతకుముందు రాహు ఒక్కడే మీకు సప్తమంలో నుండి చాలా మనశ్శాంతి లేకుండా చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఈ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు. అవన్నీ అనవసరం. అంటే ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకోవడం అవసరం అంటారా? లేదు, వద్దు. సరే, అష్టమంలో శుక్రుడు మారిపోతాడు అనుకోండి, బుధుడు ఉంటాడు. మీ 9th హౌస్ లార్డ్ శుక్రుడు అనేది మీ 10th హౌస్ లార్డ్ శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. సో ఇది ఏమవుతుందంటే శుక్రుడు అష్టమంలో, బుధుడు భాగ్యాధిపతి, రాజ్యాధిపతి అంటే బుధుడు, శుక్రుడు అష్టమంలో ఉన్నారు. సో శుక్రుడు మారుతాడు. సరే, ఇన్ని పక్క పెడితే
బుధుడు వల్ల ఏం ప్రయోజనం అయ్యా అని అడిగారు అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు. ఫారిన్ ద్వారా ధనయోగం ఉంటుంది, ఎక్కువ ఆయుర్దాయం ఉంటుంది. మీ జాతకాలు కూడా చూసుకోండి. అష్టమ స్థానంలో కనుక బుధుడు ఉన్నా, అష్టమ స్థానంలో బుధుడు ఉన్నా ఫారిన్ యోగం ఉంటుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అదేవిధంగా ఫారిన్ కరెన్సీ వస్తుంది, ఎక్కువ కాలం బతకడానికి, ఆయుర్దాయం ఇవ్వడానికి. ఏంటండి ఇంక మాటల అలా చెప్పుకుంటే బ్రహ్మాండం. భాగ్యంలో గురుడు మీకు మంచివాడు కాదు కదా. 7th హౌస్ లార్డ్ 4th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు, అంటే 9వ భావం 9వ భావం మంచిది, కర్మములు బాగా చేస్తుంటాడు. 9th హౌస్లో శుక్రుడు కూడా ఉన్నాడు 20వ తారీఖు నుంచి. వాడి డిగ్రీస్ దూరంగా ఉంటుంది కాబట్టి మీకు డిగ్రీస్ అంటే వాళ్ళు డిగ్రీస్లకు దూరంగా ఉండడం వల్ల గురు శుక్రులు ఇండివిజువల్గా యోగిస్తారండి. 12th హౌస్ లార్డ్ 9th భావంలో ఫారిన్ కంట్రీస్. సరే ఎంత బాగుందో, బుధుడు ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు మిమ్మల్ని. రవి కూడా, రవి 25వ తారీఖు వరకు మీకు 9th హౌస్లో ఉంటాడు. 12th హౌస్ లార్డ్ 9th హౌస్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళి తీరుతారండి. అంటే అందరూ వెళ్ళిపోరండి. మీ జాతకంలో విద్య రీచో, ఉద్యోగం రీచో, లేకపోతే పర్సనల్ విషయాలు రీచో, అలా అవకాశాలు మీ ఆ ప్లానింగ్ ఏదో ఉంటుంది, మీకు వెళ్తారు. ఈ నెలలో ఉంది, డెఫినెట్గా వెళ్తారు. నేను చెప్పడం ఏంటంటే ఖచ్చితంగా నేను చెప్పానంటే తీరుతుంది, జరగాల్సిందే అంటే వెళ్తారు. సరే అయితే 9th భావంలో గురుడు అంటే తీర్థయాత్రలు చేయడము, గురువు గారిని సందర్శించడము, షిరిడి సాయిబాబా దర్శనాలు కలగడము, మాటల కాశీక్షేత్ర దర్శనాలు, గంగా నది స్నానాలు, అయోధ్య శ్రీరామచంద్ర దర్శనం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయి చాలా బాగుందండి, ఎక్కువ ఉంటుంది. సో ఏదైనా గురు ప్రభావం చాలా బాగుంది. శుక్రుడు ఆభరణాలు కొనుక్కుంటారు, వస్తువులు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. 9th హౌస్ లార్డ్ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ వస్తుంది, మీ వ్యాపారాభివృద్ధి, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, అలా డెవలప్మెంట్స్ ఎక్కువ. ICWC అంటాం కదా, అది ఎక్కువ. ఆస్ట్రాలజర్స్ సంబంధించిన బ్రహ్మాండంగా ఉన్నారు కదా, వాళ్ళకి వాక్స్ విద్య ఎక్కువ. ఎంత బాగుందండి. పైగా సైంటిస్టులు, మ్యాథమెటిషియన్స్ మీద అంటే బ్రహ్మాండంగా ఉన్నారు. యాక్టర్స్ అద్భుతంగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా భాగ్యస్థానం బాగుందంటే వాళ్ళకి పర్టికులర్ సమస్య లేదు. దశమాధిపతి కూడా మీకు 8th హౌస్లో ఉన్నాడండి. అంటే అవుతుందంటే మీ ఉద్యోగం ద్వారా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. మీ అంటే బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో మీరు ఉద్యోగాలు వస్తాయి. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మంచి అవకాశాలు ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, భయపడకండి, చక్కటి అవకాశాలు. కానీ కాకపోతే అంటే ఉద్యోగ రీత్యా కొద్దిగా ధనం ఖర్చు అవ్వడము, లేకపోతే ఉద్యోగాలు రాకుండా ఉండడము, ఉద్యోగాల్లో భద్రత లేకుండా ఉండడం జరుగుతుంది. అందులో ఉద్యోగాలు రావాలంటే శ్రీ మహావిష్ణువు పట్టుకోవాలి. శ్రీ మహావిష్ణువు బుధుడికి సంబంధించిన కార్యకర్తలలో ఉద్యోగం అంటే బుద్ధుడికి సంబంధించిన వ్యవహారాల్లో దండం పెట్టుకుంటే, శ్రీ మహావిష్ణువు తులసి మాలతో పూజిస్తే, తులసి దళాలతో కానీ తులసి మాల సమర్పించడం వల్ల కానీ మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఖచ్చితంగా ఉంటుంది. మీ లాభాధిపతి కూడా బాగున్నాడండి. మీకు 3వ భావం మీ లాభాధిపతి కూడా మీ రాశిలో ఉన్నాడు కాబట్టి బాగా ధనయోగం ఉంది. ఎక్కువగా మీకు శని 12వ భావం చూడడం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇదేమైనా మీ రాశి వాళ్ళకి రాజకీయ రంగంలోనూ, మీ ఉద్యోగ రంగంలోనూ అనేక రంగాలుగా బ్రహ్మాండంగా ఉంటారు. ముఖ్యంగా పూజించవలసింది కూడా అమ్మవారే. అమ్మవారిని ఎంత పూజించిన అంత అద్భుతమైన ఫలితాలు. లలిత సహస్రం అవ్వచ్చు, ఏదైనా మంచి మంత్రాలు అవ్వచ్చు, గాయత్రి మంత్రం అవ్వచ్చు, మంచి గాయత్రి మించిన మంత్రమే లేదనే. భగవద్గీతలో కృష్ణుడు, శ్రీ మహావిష్ణుడు అంటే కృష్ణుడే కదనే. కృష్ణుడు ఎంత చెప్పారు కదా మనకి, అద్భుత గాయత్రి మించిన మంత్రమే లేదని మనం చదువుకుందాం 40 రోజులు. అలా అద్భుతం చాలా బాగుందండి. సో ఈ విధంగా మీ రాశికి అద్భుతమైన ఫలితాలు ఈ వారంలో మొత్తంగా చాలా బాగా ఉన్నాయి. తులారాశి వాళ్ళకి ఉందండి, బ్రహ్మాండంగా ఉంది అని అంటావా? నిజంగా బాగుందండి, ఏ భయపడాల్సిన అవసరం లేదు. మీ 2nd భావానికి గురుదృష్టి ఉంది కదండి. మీ 10th హౌస్ లార్డ్ ఎవరు? మీకు 10th హౌస్ లార్డ్ చంద్రుడు ఖచ్చితంగా 2వ భావంలో 23-24 తారీఖులో ఉన్నాడు. 2వ భావంలో చంద్రుడు మంచివాడా? కాదు. కాకపోతే అండి చంద్రుడు నేచర్లో ఉంటాడు, గురుదృష్టి ఉంది. సో గతికేసరి యోగంలో ఉంది. తలవంతరంగా వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉందండి. ఖచ్చితంగా తులారాశిలో చాలా బాగుంటుంది. 23-24 తారీఖులో ఫైనాన్షియల్గా స్టేటస్ బాగుంటుంది. కుటుంబంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. బంధుమిత్రులు కలుస్తారు మీరు. వాహన యోగం ఉంది, విద్య యోగం ఉంది. ఎక్కువగా స్పీచెస్ మాట్లాడుతుంటారు, కళ ముఖవర్చస్సు పెరుగుతుంది మీకు. గాయత్రి మంత్రం చేసే వాళ్ళకైతే ఇంకా వాక్శుద్ధి కూడా పెరిగిపోతుంటుంది. 2వ భావం చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు ఉంటాయండో, పిలిచి భోజనం పెడతారు మిమ్మల్ని. వెళ్ళిపోతున్నా సరే, 2 సార్లు భోజనం చేసేయాలండి, రండి అమ్మ భోజనం చేసేయాలండి అమ్మ, అది మొత్తం ఏదో ఉంటే అవకాశాలు ఎక్కువ. ఏదైనా 4th భావం కూడా ఎంత బాగుందండి మీకు. 4th భావాన్ని గురుడు చూడడం, 2వ భావాన్ని గురుడు చూడడం చాలా సంతోషం మీకు. 4th భావం గురి చూడడం వల్ల ఏమవుతుందంటే చదువు బాగా వస్తుంది, తల్లిగారికి బ్రహ్మాండంగా ఉంటారు. ఏం కావాలండి ఇంకా మనకి? తల్లిగారు బాగుంటేనే కదా, తల్లిదండ్రులు బాగుంటే కదా మనకి మంచి ఆరోగ్యము, మనకి మంచిది జరుగుతుంది కదా. సో వ్యవసాయదారులకు బాగుంటుంది. గృహప్రవేశాలు చేసుకుంటారు, గృహాలు కొనుక్కుంటారు. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మీరు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. గృహప్రవేశాలు కూడా చేసుకుంటారు, భూములు కొనుక్కుంటారు. వ్యవసాయదారులకి పంటలు కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. తులారాశి వాళ్ళకి వ్యవసాయదారులు వ్యవసాయదారులు ఉంటే వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు బాగా పండుతాయి, ధనయోగం బాగా పండుతుంది. వద్దా అంటే ధనయోగం పండుతుంటే ధనయోగం ఉంది. కానీ మీ జాతకాలు తీసి చూసుకోండి సుమా. ఎందుకంటే చెప్పాను కదా మన పంటలు రావట్లేదంటే అనుకోవద్దు. భావం బాగుంది. 5వ భావం శని వాళ్ళని టెన్షన్స్ పెడుతుంటాడు పిల్లల వలన, పెద్ద ప్రాబ్లమే కాదు.
కాదే మీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కొంచెం అవకాశాలు స్లోగా వస్తాయి, సక్సెస్ కాలేరు. కానీ 6వ భావంలో కుజరాహులు ఉన్నారు కదా, వాడు వదులుతారా మరి మిమ్మల్ని? ఖచ్చితంగా సక్సెస్ చేస్తే వెళ్తారు. పైగా ఇంకోటి చెప్పాలండి, సప్తమాధిపతి కుజుడు 6వ భావంలో ఉండడం తప్పు. అంటే భార్యాభర్తల విషయంలో కొద్దిగా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంది. అదేమీ పెద్ద ప్రాబ్లం ఏం కాదు అనుకోండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినాయి. సరే, ఏదైనా 6వ భావంలో కుజుడు సక్సెస్ చేస్తారండి. అంటే మీకు స్పోర్ట్స్ ద్వారా విదేశాలు వెళ్తారు, స్పోర్ట్స్లో రాణిస్తారు, ప్రైజెస్ గెలుచుకుంటారు, మీ తోబుట్టువులని వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకుంటారు, మీరు వాళ్ళకి మీకు సహాయ సహకారాలు ఉంటాయి. ముఖ్యంగా కంప్యూటర్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, కంప్యూటర్స్ హార్డ్వేర్ అంటారు సరే వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రిసిటీ కమ్యూనికేషన్ సర్వీస్ వాళ్ళకి, సినిమా రంగ పరిశ్రమలకి వీళ్ళందరూ కూడా కుజరాహుల్ కాంబినేషన్ బాగుండాలండి. కుజరాహుల్ బాగుందంటే ఆత్మీయత బాగుంటుంది, అనురాగం ఉంటుంది ఎక్కువ కూడా, ఎప్పుడు కూడా కొద్దిగా కోపం కూడా ఉంటుంది. సో ఈ విధంగా అద్భుతంగా బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉందండి. బుధ శుక్రుల కాంబినేషను సప్తమ భావంలో, రాష్ట్రాధిపతి సప్తమ భావంలో ఉన్నాడంటే మంచిదే. 9వ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు. శని దృష్టి ఉంది అంటే వివాహ శుభకార్యాలు లేట్ లేట్ అవుతాయి. దగ్గర సంబంధాలు దగ్గర చెడిపోవడము, లేకపోతే కుదరడం, ఇప్పటి కుదరడానికి అవకాశాలు ఉన్నాయి. బుధ శుక్రుల కాంబినేషన్ చాలా బాగుందండి, బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా భూములు కొనుక్కుంటారు. ఇందాక చెప్పాను 4వ భావం, ఇప్పుడు సప్తమ భావం కూడా అంతే. భూములు, ఆభరణాలు, వస్త్రాలు, వాహనాలు కొనుక్కుంటారు మీరు. పైగా దీని అదృష్ట స్థానం అంటాం. అదృష్ట స్థానంలో బుధుడు ఉన్నాడు, సప్తమ స్థానం 9వ హౌస్ లార్డ్ యోగిస్తాడు. శుక్రుడు మారిపోతాడు అనుకోండి, అంటే కడత్ర స్థానంలో బుధుడు ఒకడు ఉన్నాడు. సో ఈ విధంగా మీకు చెప్పుకుంటే బాగా కాంబినేషన్స్ ఉంటాయి. సరే, అష్టమ స్థానంలో శుక్రుడు, అష్టమాధిపతిగా అష్టమ స్థానం ఉన్నాడు శుక్రుడు 20 తారీఖు చేస్తున్నాడు. అంటే ఏం చేస్తాడు? మిమ్మల్ని సరళ యోగాన్ని ఇస్తాడు. అంటే తలవంతలకు వచ్చి ధనయోగాన్ని ఇస్తాడు. పైగా మీకు 6వ ఇంటి వాడు గురుడు చూడండి, అష్టమాధిపతి అష్టమ స్థానంలో ఉండము, 6వ ఇంటి వాడు 8వ స్థానంలో ఉండము. విపరీతమైన రాజయోగం కదండి, ఖచ్చితంగా రాజయోగాన్ని ఇస్తారు. అంటే తలవంతలకు వచ్చి ధనయోగాన్ని ఇస్తారండి. కానీ అష్టమంలో రవి తప్సుమా, అష్టమ రవి వలన మీకు శరీర బాధలు ఉంటాయి, కొద్దిగా అనారోగ్య సమస్యలు ఎదురవుతారు, జాగ్రత్త చూసుకోండి. కాకపోతే గురు శుక్రుల కాంబినేషన్ కాబట్టి మీకు అష్టమంలో తలవంతలకు వచ్చి ధనయోగము, కోర్టు కేసులు ఉంటే సక్సెస్ అయిపోవడము, అంటే అవకాశాలు ఎక్కువ, సక్సెస్ అవకాశాలు ఎక్కువ ఉండడము, అలాగే మీకు సేవకా జనం ఉండడము అద్భుతం. బుధ శుక్రుల అంటే మీకు యోగం బాగుందండి, గురు శుక్రుల యోగము. 9వ హౌస్ లార్డ్లో బాగున్నాడు కాబట్టి మీరు చేస్తే వ్యాపార అభివృద్ధి, విదేశీ పర్యటన ఇవన్నీ మీరు బాగా చేస్తారు. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. భాగ్యం ఎప్పుడూ వృద్ధిలో ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో ఉన్న వాళ్ళకి సో అద్భుతమైన కాలం, యోగం బాగుందండి. పైగా మీ 10వ హౌస్ లార్డ్ చంద్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు వ్యయభావంలో ఉన్నాడు. అంటే 19వ తారీఖు మాత్రమే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఉద్యోగం ద్వారా ఉద్యోగ భద్రత ఉండదు, ఉద్యోగం వచ్చి ఆగిపోతూ ఉండము, లేకపోతే మీకు ఆఫీస్ ఆర్డర్స్ ఇచ్చి కొద్దిగా 19వ తారీఖు తర్వాత జాయిన్ అవ్వడం ఏదో మొత్తానికి అవకాశాలు ఉంటాయి. సో 10వ హౌస్ లార్డ్ కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నాడు. ఏదైనా 11వ భావాన్ని శని చూడడం వల్ల అంత మంచిది కాదండి. అంటే మంచిది కాదంటే అర్థం ఏంటంటే మీకంటే పెద్దవాళ్ళు ఎవరంటే వాళ్ళకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 12వ భావంలో చంద్రుడు, అంటే మీకు 10వ హౌస్ లార్డ్ కేతు, మీకు 10వ హౌస్ లార్డ్ చంద్రుడు ఉన్నాడు. 11వ భావానికి 12వ భావంలో కేతు ఉండి 12వ భావంలోకి గురుడు ఉన్నాడు. ఇవన్నీ పక్క పెడదాం. ఏదైనా మీకు 12వ భావం బాగుంది కాబట్టి మీకు ఎక్కువగా సన్మానాలు జరుగుతాయి. ధనం బాగా ఖర్చు పెడుతుంటారు. ఎక్కువగా గుళ్ళకి టెంపుల్స్కి ధ్వజస్తంభాలు ఇవ్వడానికి, లేకపోతే ఆ అన్నదానానికి, జనాల్లో మీకు మమేకం ఇవ్వడానికి, జనాలకి మంచి ఇవి పెట్టడానికి బాగా అవకాశం ఉంది. ఇవి పెట్టడం అంటే మేము బాగా దానం చేయడం బ్రహ్మాండంగా ఉందండి. ముఖ్యంగా ఇప్పుడు అంతా కూడా వైశాఖ మాసం కాబట్టి వైశాఖ మాసంలో జలదానము, అన్నదానము, వస్త్రదానము, గొడుగులు, చెప్పులు ఈ దానం ఇవ్వడం వలన శాశ్వతంగా మంచి లోకాలకు వెళ్తారు. మీరే కాదు, మీ పెద్దవాళ్ళందరూ కూడా మంచి లోకాలకు వెళ్ళడానికి, అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఉన్నాయి. ఇది మర్చిపోకండి. ఇది మామిడిపల్లి సీజను, అందుకని అమ్మవారి దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ మామిడిపల్లి పెట్టి మీ పక్కన వాళ్ళకో, లేకపోతే సద్బ్రాహ్మణులకో, లేకపోతే మంచి వేద పండితులకో ఎవరికైనా ఇవ్వచ్చండి. మామిడిపల్లి దానం చాలా మంచిది. అదే బ్రాహ్మణులకి ఇవ్వాలని చెప్పి ఎక్కడికో గుడికి వెళ్ళే ఒకళ్ళ, మీ పక్కన మీ ఫ్రెండ్కో, మీ తోబుట్టువులకో, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకో మామిడిపల్లి దానం చేయడం వల్ల మంచి పుత్రులు, సంతానం, అంతే కదండి. పళ్ళు దానం ఇవ్వడం వల్ల మంచి సంతానం కలుగుతారని అంటాను కదా, మీకు తెలుసుగా. సో మామిడిపల్లి సీజన్ వచ్చింది కదా, దానం ఇద్దాం, మంచి సంతానం కలుగుతారు భవిష్యత్తులో. సో ఈ విధంగా మీకు మేలు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృశ్చిక రాశి వాళ్ళకి మీ రాశిలోనే చంద్రుడు ఉండడము 23-24 తారీఖుల్లో గురుదృష్టిలో ఉండడం వల్ల చాలా యోగవంతంగా, బాగా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారండి. మీకు చాలా యోగం కలుగుతుంది. అంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయం సాధిస్తుంటారు. 2వ హౌస్ లార్డ్ కూడా 7వ భావంలో ఉన్నాడు. అంటే వ్యాపారాల ద్వారా మీరు బాగా డెవలప్ అవుతారు. అలాగే
గాయని గాయకులకి బాగా మంచి అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్గా స్టేటస్ పెరుగుతున్న వాళ్ళకి కుటుంబంలో వృద్ధి ఉంటుంది. గురుదృష్టి 3వ భావం కొనడం వల్ల చక్కగా ప్రయాణాలు చేస్తారు, వాహనాలు కొనుక్కుంటారు, వార్తా సేకరణ, న్యూస్ ఏజెంట్స్ ఉంటారు సార్, మంచి ప్రతిభ కనపరుస్తుంటారు, మీరు బ్రహ్మాండ సక్సెస్ఫుల్గా ఉంటారు. అలాగే వే ఆఫ్ లవింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. మీ తమ్ముళ్ళు కలుస్తారు, తోబుట్టువులు కలుస్తారు, వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళు ధనయోగం ఉంటుంది, వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు. మీరు 4th భావంలో శని ఉన్నాడు కదా, కానీ శుభవార్తలు కూడా ఉంటారండి. మీరు శుభవార్తలు వారంలో వింటారు, మీరు అవకాశాలు ఉన్నాయి. 4th భావంలో శని మంచివాడు కాదు. అందుకనే ఓం శం శనేశ్వరాయ నమః మీకు చెప్తూనే ఉన్నాను. ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః చేసుకుంటూ గాయత్రి మంత్రం చేసుకుంటూ పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళని పూజిస్తూ తల్లిదండ్రులు పూజిస్తూ అందుకుందాం. మంచి యోగంలో ఉంటారు. చదువు విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. మీరు తల్లిగారికి ఆరోగ్యపరిచేది, మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇళ్ళు కానీ భూములు కానీ కొనుక్కోవడం వల్ల లాసులు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. పంచమ భావంలో గుజరాహులు స్పోర్ట్స్ ఆడతారండి. మీరు స్పోర్ట్స్లో విజయం సాధిస్తారు, సక్సెస్ అవుతారు. స్పోర్ట్స్ ఆడడం వల్ల మీరు దూర ప్రాంతాలు వెళ్తారు. చూసుకోండి, ప్రయాణాలు ఉన్నాయి. మేబీ ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. కుజరాహుల్ కాంబినేషన్ తోబుట్టులకు బ్రహ్మాండంగా ఉంటుంది. పంచమంలో కుజరాహుల్ అంటే స్టాక్ మార్కెట్లో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ వాళ్ళకి చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. కుజరాహుల్ కాంబినేషన్ పంచమంలో అంటే రాజకీయ రంగంలో కొంతమంది పదవులు కూడా వస్తాయి. వాళ్ళ జాతకాలు రీచ్ ఉంటాయి. భవిష్యత్తులో జరగబోయేది అదే. వాడికి పదవులు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అదే కుజరాహుల్ కాంబినేషన్ పంచమ స్థానంలో అంటే తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. తోబుట్టువులు బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకా చాలా చెప్పుకుని వెళ్ళిపోవచ్చండి. అలాగే 6వ భావంలో బృహస్పతి తప్పు కదా, తప్పే, కానీ శుక్రుడు ఒకటి తప్పు. అందుకే శుక్రుడు మారిపోతాడు అనుకోండి. ఏదేమైనా 8వ ఇంటి వాడు 6వ భావంలో బుధుడున్నాడు, యోగాన్ని ఇస్తాడు, తలవంతరం వచ్చే ధనయోగాన్ని ఇస్తాడు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేట్ చేస్తుంటాడు, మేనమామలకు బాగుండేది చేస్తుంటాయి. ఈ మేనమామలు మేనత్తలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా బాగుండేది చేస్తుంటాయి. బాగుండడం ఏంటి, వాళ్ళ జాతక ప్రకారం డెవలప్మెంట్స్ ఉంటాయి. మీ జాతక ప్రకారం కూడా సరే. 7వ స్థానంలో గురుడు, 7వ స్థానంలో రవి, 7వ స్థానం శుక్రుడు తప్పేం కాదు. 7వ స్థానంలో గురు రావులు రవి పెద్ద ప్రాబ్లం కాదు. అంటే రవి గురించి అంత కాదు, కానీ గురు శుక్రులు మాత్రం అద్భుతంగా ఉన్నారండి. 7వ స్థానంలో శుక్రుడు పాపి మ్యానిఫిక్ అయ్యాడు, కానీ పక్కన గురుడు ఉన్నాడు సంగతి మర్చిపోకూడదండి. గజకేశ్వర యోగంలో ఉన్నాడు గురుడు. వివాహ శుభకార్యాలు చేయడము, భార్య భర్తలు అనురాగంగా ఉండడము, గోల్డ్ కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడము, అలాగే విహారయాత్రలు చేయడము చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ భార్య భర్తలు అనురాగంగా ఉండడము, శుభకార్యాలు చేయడము, వివాహ శుభకార్యాలు వేడుకల్లో పాల్గొనడము, అన్నీ చాలా బాగున్నాయి. 7వ రవి ఒకటి తప్పనుకోండి, అది పెద్ద రవి గురులు బాగున్నారు. 7వ స్థానంలో రవితో కలిసిన గురుడు ఉన్నాడు, మంచిదే. భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు. అంటే మీకు 9th హౌస్ లార్డ్ చంద్రుడు అవుతాడు కదండి, లాభంలో 19వ తారీఖులో ఉన్నాడు. సో ఏమవుతుందంటే 19వ తారీఖు మీకు బాగా వ్యాపార అభివృద్ధి, లాభాలు బాగా ఉంటాయి. మీకు పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్య నదుల స్నానాలు చేస్తారు, నదుల స్నానాలు ఎక్కువ, తీర్థయాత్రలు చేస్తారు, గురువుగారు సందర్శిస్తారు, మంచి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే విదేశ పర్యటన ఉంటుంది. చాలా అద్భుతమైన యోగం ఉంది. కానీ మీ ఉద్యోగ భద్రత మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగాలు దగ్గరకు వచ్చి ఆగిపోతుంటాయి. శని చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగంలో మీకు చేస్తున్న జాబుల్లో ఆడవాళ్ళు ఇక్కడ చెప్తున్నానండి, జాబుల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పై అధికారుల చేత ప్రాబ్లమ్స్ ఉండటము, మీ పక్కన స్నేహితులు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీకు 11వ భావంలో కేతు ఉన్నాడు, అదొక గొప్ప అదృష్టం. ఆ బలం ఎవరయ్యా అంటే బలగం ఎవరయ్యా అంటే మీ రాశికి కేతు ఒక్కడే. ఇప్పటి నుంచి కూడా గురుదృష్టి ఉంది. అంటే మీ ఎక్కడున్నా సరే ధనయోగం బాగా ఉంటుందండి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీరు చేస్తున్న వ్యాపారం ద్వారా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఉద్యోగం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చంద్రకేతువుల ప్రభావం వలన మీకు ధనయోగం బాగుంటుంది, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ బాగుంటుంది, బంధుప్రీతి ఎక్కువ ఉంటుంది, వస్తువులు ఆభరణాలు కొనుక్కుంటారు. లేనిది నాకు ఇది లేదు అనే ప్రాబ్లం లేకుండా చంద్రుడితో కలిసిన కేతువు, గురుదృష్టి కూడా కేతువుగా ఉండడం వల్ల బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారండి. ఏమాత్రం కూడా ఇబ్బంది భయపడకండి, ఆలోచించుకోండి, గాయత్రి మంత్రం చేసుకోండి. ఇప్పుడు మనకి అంతా కూడా ఈ వైశాఖ మాసం వచ్చేసింది కాబట్టి దానాలు ఇస్తే చాలా మంచిది. ముఖ్యంగా జలదానం. జలం అంటే ఏంటి, నీరు పక్క వాళ్ళకి ఇచ్చే చాలు దానమే. అలాగే వస్త్రదానము, అన్నదానము, ముఖ్యంగా గొడుగు చెప్పులు దానము, వస్త్రదానము, ఇవి మర్చిపోకూడదండి. వైశాఖ మాసంలో చాలా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి ఇవన్నీ చాలు. మనకి వైశాఖ మాసానికి అంత పవర్ ఉంది. అంతేకాదు ఈ మామిడిపళ్ళ సీజన్ కూడా, మామిడిపళ్ళ సీజన్లో మనం అమ్మవారి దగ్గర దేవుడి దగ్గర పెట్టుకోవడం, మా తర్వాత ఏమో మన ఫ్రెండ్స్ సర్కిల్కి మన వాళ్ళందరికీ మామిడిపళ్ళ దానం ఇవ్వడం వలన చాలా మంచి ఫలితాలు. మనకి మంచి మంచి పుత్రులు అంటే మంచి పుత్రికలు కలగాలంటే సత్సంతానం దానం, దానం ఇస్తాం కదా, పండు దానం ఇస్తాం కదా, పళ్ళు దానం ఇవ్వడం వల్లే కదా మంచి సంతానం ఉంటారు. మామిడిపళ్ళు దానం ఇద్దాం, మంచి సంతానం ఉంటారు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. చాలా బాగుందండి. మామిడిపళ్ళు దానం చాలా అద్భుతం. మనం తినడమే కాకుండా మన వాళ్ళు చాలామంది పక్క వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాం. మీరు చేస్తున్నారు అని నాకు తెలుసు. అలా చేసుకుంటూ వెళ్తే మంచి అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు మంచి అవకాశం ఉంది ఈ మాసంలో. మీరు ఎంత పుణ్యం చేసుకోండి అంత పుణ్యం 1000 రెట్లు పెరుగుతూ ఉంటుందని అర్థం. శ్రీ మహావిష్ణువు మంచి కాపాడుతుంటాడు మనల్ని. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అన్ని రంగాలను అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ధనుర్రాశి అండి. ధనుర్రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఏంట్రా అలా చెప్తున్నావు అంటారు కదా. జనరల్గా ధనుర్రాశి వాళ్ళు కూడా బాగుంటుంది. మీ సెకండ్ భావాన్ని గురుడు చూస్తాడు. ఇంకెంత బాగోదా చెప్పండి. సెకండ్ భావాన్ని గురుడు చూస్తే ఏమవుతుంది? చక్కటి ధనం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ ఉంటుంది. అది అంతే కదా మనకు కావాల్సింది. ఫుడ్ అలాగే ధనము. మీరు కష్టపడాలి. కష్టపడింది ఎవరు కష్టపడుతున్నారు కాబట్టి మీకు అలా ఉంటుంది. సెకండ్ భావంలో గురుడు, అలాగే సెకండ్ భావాన్ని గురు దృష్టి, అలాగే మీకు కుటుంబంలో వృద్ధి, భాగ్యం వృద్ధి, బాగా యాంకరింగ్ చేసే వాళ్ళకి, బాగా పాటలు పాడే వాళ్ళకి, బాగా మాటలు మాట్లాడే వాళ్ళకి బాగా అవకాశాలు ఉన్నాయండి. సినిమా అవకాశాలు ఉన్నాయి. గాయకులకి అవకాశాలు ఎక్కువ. వెతుక్కుంటూ మమ్మల్ని వస్తుంది, అవకాశాలు వస్తాయి. ఫైనాన్షియల్గా స్టేటస్ పెరుగుతుంది. సంగీతం బాగా డెవలప్ అవుతారు. బ్రహ్మాండంగా ఉంది కదండి దీభావం. అందుకనే అంతేకాకుండా విద్యలో బాగా రాణిస్తారు. ఆభరణాలు కొనుక్కుంటారు. 3వ భావంలో శని ఉన్నాడు కదా, చక్కటి యోగం అద్భుతంగా ఇస్తాడు. మీ తోపుటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తాడండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీరు కానీ భరోసా ఇస్తారు, ధైర్యం చెప్తుంటారు. 4వ భావంలో కుజరాహువులు ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉంటుంది. 4వ భావంలో కుజరాహువులు అంటే విదేశీ పర్యటన, కష్టంతో కూడుకున్న ప్రయాణాలు. 4వ భావం రాహు, కానీ కుజుడితో కలిసి రావున్నాడు కదా, ఖచ్చితంగా విదేశీ పర్యటన ఉంటుంది. స్పోర్ట్స్ రంగానికి కోసం వెళ్తారు. స్పోర్ట్స్ రంగానికి మీకు కుజగా రాహులే కదా, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. కుజరాహుల్ కాంబినేషన్ అనే యాక్టింగ్ కూడా ఉంది. యాక్టింగ్ అంటే కళ రంగం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే కుజరాహులు భూములు కొనుక్కుంటారండి. భూములు కానీ ఇళ్ళు కానీ ఖచ్చితంగా కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యవసాయదారులకి బాగా సక్సెస్ఫుల్గా ఉంది, బాగుంటుంది. కుజరాహుల్ కాంబినేషన్, పంటలు బాగుంటాయి. అలాగే మీ వెహికల్స్ కొనుక్కోవడము, అలాగే భూములు చెప్పాను కదా, అలాగే కొన్ని మదర్ గారికి బాగుండము, అద్భుతం. చదువులో మేటి అనిపించుకోవడము అవకాశాలు ఎక్కువ. పంచమ స్థానంలో బుధ శుక్రులు బాగున్నారు కదా. శుక్రుడు బారిపోతాడు అనుకోండి. పంచమ స్థానంలో బుధుడు ఒక్కడు ఉంటాడు. సప్తమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు అంటే మీ వ్యాపార అభివృద్ధి చక్కగా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన ఉద్యోగాల్లో ఎక్కువ ఉంటుంది. చదువు కూడా అదే వస్తుంది బాగా. CA, ICW అంటాం కదా, వాళ్ళకి ఐటెస్ బాగుంటుంది. పంచమ స్థానంలో బుధుడు అంటే కదండి, మ్యాథమెటిషియన్స్ గాను, శాస్త్రజ్ఞులు గాను చాలా బాగుంటారు కదా మీరు. పైగా యాస్ట్రాలజర్స్ గాను చాలా సక్సెస్ఫుల్గా రేట్ గాను బాగుంటుంది. పంచమ స్థానంలో బుధుడు అంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టేవాడికి చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. కానీ శని చూస్తున్నా కూడా జాగ్రత్తగా ఉండండి. తర్వాత సినిమా రంగం కూడా బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల మీ సినిమా రంగంలో కూడా సక్సెస్ రేటు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శని వలన డిలే అయిపోతుంది. ఏదేమైనా 6వ భావంలో రవి, 6వ భావంలో శుక్రుడు. 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు, కానీ 6వ భావాధిపతికి 6వ భావం అంటే హర్షయోగాన్ని ఇస్తాడు. మీ రాశివాధిపతి 6వ భావంలో ఉంటే 6, 8, 12 స్థానంలో యోగిస్తాడు కదా. 6వ అంటే మీ రాశివాధిపతి 6వ భావంలో కూడా యోగిస్తాడు. ఏంటంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారండి. మీరు ఎలక్షన్స్లో నుంచుంటే ఎలక్షన్స్లో కూడా గెలవడానికి అవకాశాలు ఇస్తారు వాళ్ళు. ఎవరు? రవి అంటే గురుడు కూడా అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే మీరు విదేశీ పర్యటన చేస్తున్నారు, వాళ్ళకి బాగుంటుంది. మేనమామలకు బాగుంటుంది. మీరు కొంతమందికి రుణాలు, రోగాలు అంటాం సరే, వాటి బాగా తప్పుతుంది. శత్రు భయం ఉండకుండా ఉంటుంది. ఇంకేం కావాలండి? పైగా సప్తమ స్థానాధిపతి బుధుడు బాగుండడం వల్ల మీకు మీ బిజినెస్ రిలేటెడ్ అంటే బిజినెస్ సంబంధించిన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే మీకు బిజినెస్ సంబంధించినటువంటి పార్ట్నర్స్ అంటే సరే, ఆ పార్ట్నర్స్ వలన సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సప్తమాధిపతి బుధుడి వలన వివాహ శుభకార్యాలు బాగుంటాయి. అనేక రకాలుగా మీ ఇంట్లో శుభకార్యాలు బాగా జరుగుతాయండి. 9th హౌస్ లార్డ్, అదే 9th హౌస్కి శని చూస్తున్నాడు. అంత మంచిది కాదు. నాన్నగారికి కొంత అద్భుతంగా మంచి ఉండదు. కొద్దిగా మామూలుగా సామాన్యంగానే ఉంటారు ఆయన. అంటే కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. ఏదేమైనా 9th హౌస్ లార్డ్ 9th హౌస్కి శని దృష్టి వలన కొద్దిగా మీరు విదేశాలు వెళ్ళడానికని, చదువులో ఉన్న ప్రాబ్లమ్స్ రావడము, బిజినెస్లో చేసిన ఇబ్బంది కలిగించడము, ఇవన్నీ ఉంటాయి. కొంతమందికి ఏమో బిజినెస్ సంబంధించిన వ్యవహారాల్లో లాసులు రావడం జరుగుతుంది. 10th భావంలో శుక్రుడు ఉన్నాడు కదా, చంద్రుడు ఉన్నాడు, కేతు ఉన్నాడు. 10th భావంలో కేతు మంచిదేనండి, గురుదృష్టి ఉంది. ముఖ్యంగా బిజినెస్ కంటే ఉద్యోగంలో బాగా రాణిస్తారండి మీరు. ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో కానీ, అంటే మీరు ఫైనాన్స్ రంగం అంటే ఆడిటర్స్గా, లేదా విద్యా సంస్థల్లో ఉద్యోగాలు, బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్, ఇట్లాగా గుర్తింపు, గౌరవం బాగా ఉంటుందండి. మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా సరే ఆ ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయంటే సందేహం లేదు. నాట్ ఓన్లీ ఇన్ ఫైనాన్స్, బట్ మీరు డాక్టర్స్ వృత్తిలో ఉన్నా, అడ్వకేట్స్గా ఉన్నా బ్రహ్మాండంగా ఉంటారు. బాగా మాట్లాడుతుంటారు కదా, చక్కగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. 12వ భావంలో చంద్రుడు ఉన్నాడు. అష్టమాధిపతి 12వ భావంలో ఉన్నాడంటే 23, 24 తారీఖులో మీకు ప్రయాణాలు సూచిస్తున్నాయండి. ఖచ్చితంగా సౌకర్యవంతంగా ఉంటుంది ప్రయాణాలు. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీకు తలవంతరంగా వచ్చే ధనయోగం కూడా ఉంటుంది. 9th హౌస్ 8th హౌస్లో 12th భావం ఉండడం వలన ఖచ్చితంగా మంచి సన్మానాలు జరుగుతాయి. మీకు యోగవంతంగా ఉంటుంది. దర్శనాలు ఏంటి, బాబా దర్శనము, గుడుల యొక్క భగవంతుల యొక్క దర్శనము, ఇవన్నీ బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు అద్భుతంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు.
కనకదుర్గమ్మని ఎంత పూజించితే అంత మంచిది. ఇది వైశాఖ మాసం వచ్చిందండి. వైశాఖ మాసంలో దానాలు బాగా ఎక్కువ ప్రసిద్ధి, మంచిది. ముఖ్యంగా జలదానము, అన్నదానము, ఈ రెండు చాలా పవర్ఫుల్ అండి. మంచి విశేషమైన ఫలితాలు ఇస్తాయి. అలాగే వస్త్రదానము, చెప్పులు, గొడుగులు, ఈ దానాలు ఇవ్వడం వలన చాలా మంచి శుభ ఫలితాలు మీకే కాదు అన్నిలో అంతమంది అంటే మీ వంశంలో పుట్టిన వాళ్ళందరికీ ఆ ఫలితాలు దక్కుతాయి. ఇప్పుడంతా కూడా మామిడిపల్లి సీజను. మామిడిపల్లి భగవంతుని సమర్పిద్దాం. అంతేకాకుండా మామిడిపళ్ళని దానం కూడా ఇవ్వడం చాలా మంచిది. ఈ దానాల్లో మామిడిపల్లి దానం కూడా ఇవ్వడం వల్ల మంచి సంతానం కలుగుతారని చెప్పి అంటారు కదా. పళ్ళు దానం ఇవ్వడం వల్ల సంతాన యోగం ఉంటుంది. సంతానం పుడతారని, మంచి సంతానం ఉంటారని. అందుకని ఏదైనా సరే మనం దానం ఇవ్వడం వల్ల మంచి సంతానం ఉంటారు. పళ్ళు దానం ఇవ్వడం వల్ల మంచి అభివృద్ధి ఉంటుందండి. మామిడిపల్లి దానం ఇవ్వడం వల్ల చక్కటి సంతానం, మంచి అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ. మకర రాశి వాళ్ళకంటే ఈ నెల నుంచే కూడా మీ రాశికే గురుదృష్టి ఉండడం వల్ల అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారండి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో పట్టిన పట్టు వదలకుండా విజయం సాధిస్తారు. పట్టుదల ఎక్కువ, సంతోషం ఎక్కువ, బ్రహ్మాండంగా సంతోషంగా ఉంటారు. శని ద్వితీయ భావంలో ఉన్నంత మాత్రాన అంటే ఏలాంటి సరే ప్రభావం ఉందనుకోండి. ఆ ఏలాంటి సరే ప్రభావం ఏం చేస్తాడు, మీకు సమయానికి డబ్బులు దగ్గర లేకపోవడము, సమయానికి కొద్ది ఖర్చులు అధికంగా ఉండడము, కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉండడము, ఏవో జరుగుతుంటాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అవన్నీ పక్కకు పెడితే మూడో భావంలో కుజరాహువులు బ్రహ్మాండంగా ఉన్నారండి. స్పోర్ట్స్ ఆడతారు మీరు బాగా. స్పోర్ట్స్ ఆడడం ఖచ్చితము. స్పోర్ట్స్ వలన మీరు దూర ప్రయాణాలు, విదేశీ పర్యటన చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. పైగా మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. మీ తోబుట్టు వాళ్ళకి అంటాం కదా, అది చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజరాహుల్ కాంబినేషన్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మాట్లాడే అద్భుతంగా బాగా సాధిస్తారు. ముఖ్యంగా ధైర్యం ఎక్కువ మీకు. ప్రతి పనులను ముందంజలో ఉంటారు. మీకు వే ఆఫ్ లివింగ్ స్టైల్ మారిపోతుంది. పట్టుదల, ఆ పట్టుదల సాధించాలనే తపన ఎక్కువ ఉంటుందండి మీకు. అలాగే మీ తోబుటోళ్ళకి మంచి సపోర్ట్ కూడా మీరు ఉంటారు. మీ ధైర్యము, శౌర్యం అందరూ వాళ్ళు చెప్తుంటారు. శుభవార్తలు ఉంటారు ఈ వారంలో. అంతేకాకుండా 4th భావంలో బుధ శుక్రులు ఉన్నారు. 19వ తారీఖు వరకే శుక్రుడు ఉంటాడు. అక్కడ ఏమవుతుందంటే బుధ శుక్రుడు కాంబినేషన్ వల్ల మీకు భూములు, భూయోగం, ల్యాండ్స్ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ల్యాండ్ లార్డ్స్కి చాలా బాగుంటుంది. అలాగే ల్యాండ్స్ అమ్మే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతం ఫలితాలు ఉంటాయి. 4th భావంలో బుధుడు చదువు వస్తుందండి మీకు బాగా. చదువులో బాగా రాణిస్తారు. వాహనాలు, గృహాలు, ఆభరణాలు, వస్తువులు, గృహ సౌకర్యం, మంచి గృహాన్ని బాగా అలంకరించుకోవడం చాలా బాగుంటుంది. 4th భావంలో బుధుడు అంటే సంగీతం, అంటే మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిషియన్స్ అంటారు సరే, వాళ్ళు చాలా బాగుంటుంది. కొరియోగ్రాఫర్ చాలా బాగుంటుంది. బుధుడు 4th భావం పర్ఫెక్ట్గా బాగుంటుంది. వాహనాలు, గృహాలు, చక్కటి అవకాశం మీ జాతకాలు ఇచ్చే పర్ఫెక్ట్గా ఉన్నాయి. పంచమ స్థానంలో పంచమాధిపతి ఉన్నాడు కదండి, మీకు అద్భుతం. అంటే మీకు బాగా విశేషమైన యోగం. 20వ తారీఖు నుంచి చాలా చక్కటి అవకాశాలు. గురుడు పంచమాలో ఉన్నాడు, రవి పంచమాలో ఉన్నాడు. అంటే ఒక సంతాన యోగం, పుత్ర సంతాన యోగం ఉంటుందండి మీకు. ఖచ్చితంగా సంతాన యోగం అవకాశాలు ఎక్కువ. పైగా మీరు సాహిత్య రంగంలో బాగా డెవలప్ అవుతారు. అంటే రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు, ధనయోగం పర్ఫెక్ట్గా మీకుంది. పంచమ స్థానం అంటే పంచమంలో శుక్రుడు ఉన్నాడంటే సినిమా రంగం, టెలివిజన్ రంగంలో వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆభరణాలు, వస్తువులు, వాహనాలు కొనుక్కుంటారు. మాట్లాడండి. మీ పుత్ర సంతాన యోగం వాళ్ళకి చాలా బాగుంటుంది. జనాకర్షణ ఎక్కువ. ఇంకా మీ స్పోర్ట్స్లో బంగారం రాణిస్తారు. స్పోర్ట్స్లో కూడా. అలాగే ఇందాక చెప్పిన సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి ఒక మాటలో చెప్పాలంటే మంచి బ్రహ్మాండంగా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి గురు శుక్రుల కాంబినేషన్ చాలండి. వాళ్ళకి ఎప్పుడు ధనం నిండుగా ఉండడానికి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి స్టాక్ మార్కెట్లో మీకు బాగా అనుభవం ఉంది. విజయం సాధిస్తారు. పంచమంలో రవిగురులు ఉన్నారంటే సంతానం పర్ఫెక్ట్గా బాగుంటారు. అది గొప్ప అదృష్టం. అంటే పూర్వజన్మలో చేసే పుణ్యఫలం మీకు బాగా ఉంది. అలాగే ఆ పంచమ స్థానంలో గురుడితో కలిసి రవితో కలిసి శుక్రుడు ఉన్నారంటే మీకు పొలిటికల్ రంగంలో మినిస్టర్ పదవి రావడం, మంత్రి పదవి రావడానికి అవకాశం ఉంది. మంత్ర సిద్ధి కలగడానికి అవకాశం ఉంది. గాయత్రి మంత్రం చేస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. 7వ భావం కూడా బాగున్నాడు. 7వ 9వ భావంలో ఉన్నాడు. 10వ తారీఖునే చాలా అద్భుతం. అంటే మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి, భార్యాభర్తల అనురాగం, మీ ఇంట్లో కుటుంబంలో వృద్ధి, పైగా మీకు పెళ్లిళ్ళ అవకాశాలు బాగున్నాయి. 8వ స్థానం అంత మంచిది కాదండి, శని చూస్తున్నాడు. అంటే అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశాలు మీకు ఉన్నాయి మీ రాశి వాళ్ళకి. 9th హౌస్లో చంద్రుడితో కలిసిన, కేతుతో కలిసిన కాదు, గురుదృష్టి. అంత అదృష్టం అండి మీకు. ఖచ్చితంగా మీరు తీర్థయాత్రలు చేస్తారండి. 19వ తారీఖు తీర్థయాత్రలు చేస్తారు. జ్ఞానాన్ని పెంచుకుంటారు. పైగా గురుదృష్టి ఉంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. విదేశీ పర్యటన చేసి తీరుతారు ఉన్నాయి. 19 నుంచి బాగా, 19 కాదు, మీకు విదేశీ పర్యటన చాలా బాగుంది. విదేశాల్లో మీరు సంచరిస్తుంటారు. మీ చదువు రీత్యా, మీ వివాహ శుభకార్యాల రీత్యా, లేకపోతే మీ మీ బిజినెస్ రీత్యా, పర్సనల్ పనుల రీత్యా విదేశీ పర్యటన ఉంది. ఈ వారంలో ఉంది. అంటే ఈ వారం కాంబినేషన్స్ అవకాశం కల్పిస్తున్నాయి. అలాగే తీర్థయాత్రలు చేయడం, గురువు గారిని సందర్శించడం, పీఠాధిపతులు
పీఠాధిపతులు సందర్శించడము, అలాగే తీర్థయాత్ర చేయడంతో పాటు పుణ్య నదుల స్థానాలు, గంగా స్నానము, మాట్లాడండి, సరినది స్థానాలు. ఇంతకుముందే మీరు నర్మదా స్నానం కూడా చేశారు. ఎంత అదృష్టం, బ్రహ్మాండంగా ఉంది. భాగ్యస్థానం మీకు ఏమాత్రం చెడిపోలేదు. వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. విద్యలో బాగా రాణిస్తారు. ఈ ఫైనాన్స్ రంగం విద్యలు అంటారు సరే, వాటిలో బాగా రాణిస్తారు. అలాగే గురుదృష్టి బాగుంది. అంటే మీరు విద్య రీచి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. ఎంత బాగుందండి. విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరూ ఇక్కడ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయని చెప్పడంలో నేను చెప్పడం కాదు, గురుడే చెప్తున్నాను మీకు. 10th హౌస్ లార్డ్ కూడా బాగున్నాడండి. 10th హౌస్ లార్డ్ కూడా మీకు శుక్రుడు అయ్యాడు, పంచమంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తాడు, సక్సెస్ రేట్ ఇస్తాడు. బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో సక్సెస్ఫుల్ రేట్ ఉంటాయండి. ఒకవేళ పొలిటికల్ రంగంలో ఉన్నా కూడా మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు పొలిటికల్ రంగంలో ఉంటే మకర రాశి వాళ్ళకి మీరు శుక్రుడు వలన, గురుడు వలన, అలాగే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు వలన ఈ అవకాశాలు మీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతారు. అలాగే మీకు లాభస్థానం కూడా చాలా బాగుంది. లాభస్థానంలో 23, 24 తారీఖులో చంద్రుడు ఉంటాడు, గురుదృష్టి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆభరణాలు యోగం కొనుక్కోవడం, ఆభరణాలు ప్రాఫిటబుల్గా మీరు చేసిన వ్యాపారాలు కానీ, బిజినెస్లో వ్యాపారాలు, అలాగే ఉద్యోగాల్లోనూ ధనయోగం బాగా అభివృద్ధికరంగా ఉంటుందండి. లాసులు తక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువ. 9th భావానికి గురుదృష్టి ఉంది, లాభస్థానానికి గురుదృష్టి ఉంది, మీ రాశి గురుదృష్టి. ఇంకేం కావాలండి మీకు? ఇంకేమైనా కావాలా? అక్కర్లేదు, చాలు. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవుతారు. సక్సెస్ రేట్ ఎక్కువ ఉందండి. ఇలా ఉంటేనే రాజకీయ రంగంలోనూ, వ్యాపార రంగంలోనూ అనేక రకాలుగా మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. చూడండి, మీరే చూస్తారు, మీరే చెప్తారు కూడా, చూస్తారు, చెప్తారు కూడా. సరే, అవన్నీ పక్క పెడితే ఇది వైశాఖ మాసం అండి ఇదంతా. సో వైశాఖ మాసంలో దానగుణం, దానాలు చేయాలని పెద్దలు చెప్తుంటారు. ఏ దానం? మంచినీరు దానం, అంటే జలం, వాటర్ దానం చేయడం వలన, ఫుడ్ దానం చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఇవే కాకుండా వస్త్రదానం, వస్త్రం చాలా వస్త్రము, గొడుగులు, చెప్పులు, ఇలా 3 దానాలు ఇచ్చిన వాళ్ళకి, మన పై లోకాలు ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మంచి లోకాలకు వెళ్తారు వాళ్ళు. అలాగే పళ్ళు, మామిడి పళ్ళు సీజనం భగవంతుడి దగ్గర మనం సమర్పించడము, అలాగే మామిడి పళ్ళు కూడా దానం ఇవ్వడం వల్ల మంచి సంతానం కలుగుతారు అంటారు కదా. ఖచ్చితంగా మంచి సంతానం ఉంటారు, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సో ఈ విధంగా మీకు పూజించవలసిన దేవుడు కూడా శుక్రుడే, అంటే అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి. కుంభరాశి అండి. కుంభరాశి వాళ్ళకి కష్టిస్తే కానీ కష్టే ఫలి అంటాం కదా, కష్టపడింది ఏ ఫలితం దక్కదో. ఏం నడిచిన ప్రభావం మీకు ఉంది. అందుకనే మీకు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఏవో అంటాం కదా, అవి వస్తాయండి. అందుకే ఓం సం శనేశ్వరాయ నమః మీకు చెప్తూనే ఉన్నాను. అదొకటి, గాయత్రి మంత్రం ఒకటి, పెద్దవాళ్ళ సేవలు, తల్లిదండ్రుల సేవలు చేసుకోవడం వలన శనీశ్వరుని వలస దోషాలు తగ్గుతాయండి. ముఖ్యంగా వెంకటేశ్వర దగ్గర దీపారాధన మర్చిపోకూడదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ద్వితీయ భావంలో రాహు మీకు పెద్దవాళ్ళతో తగాదాలు చేస్తుంటాడు. మన ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పెట్టండి, ధనయోగం ఉంటుంది. 2nd హౌస్లో కుజుడు అంత ఫలితాలే, మంచి ఫలితాలు ఇవ్వడు. కానీ మీ తోబుట్టువులను కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 3rd భావంలో బుధ శుక్రుల కాంబినేషన్ బాగుందండి. వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళకి, న్యూస్ గ్యాదరింగ్ చేసే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు చేస్తారు, ఆభరణాలు కొనుక్కుంటారు. మీ చెల్లెళ్ళకి, మీ సిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి మంచి జరుగుతుందండి. మీకంటే మీ వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది. శుభవార్తలు వింటారు, అద్భుతంగా ఉంది. కుంభరాశి వాళ్ళకి 4th భావంలో రవి ఉన్నాడు, గురుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ ఏమంటే మంచి కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. 4th భావంలో గురుడు చక్కగా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, అవకాశాలు ఇస్తుంటాడు. తల్లి గారికి బాగుండేది చేస్తుంటాడు. మీకు వాహనాలు ఇస్తాడు, గృహాలు ఇస్తాడు, ఆభరణాలు ఇస్తాడు. 4th భావం సంగీతం మంచిగా చేస్తాడు. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటారు సరే, వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తాడండి. 4th భావం సంగీతం బ్రహ్మాండంగా ఉంటుంది. పైకి శుక్రుడు 4th భావంలో 4th హౌస్ లార్డ్, అంటే భూములు ఇస్తాడు, ల్యాండ్స్ ఇస్తాడు. ల్యాండ్స్ అంటే భూములే. సో అలాగే బంగారు ఆభరణాలు అవకాశాలు ఉంటాయి. అంటే అందరికీ వచ్చేస్తాయి కదండి. మంచి అవకాశాలు మీ జాతకాలు ఇచ్చి చూసుకోవాలి. ఈ అవకాశాలు ఇస్తాడని చెప్పి అంటున్నా. మనం మీ జాతకాలు ఇచ్చి ఆధారపడి ఉంటుంది. శుక్రుడు కడతరకారకుడు, బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. బాగా సంగీతంలో బాగా సాధన చేస్తుంటారు, సాధిస్తారు కూడా. చదువు బాగా ఉంటుంది. వాహన యోగం, గృహయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పంటలు సక్సెస్ రేట్గా ఉంటుంది. 20వ తారీఖు నుంచి వ్యవసాయదారులకు చాలా బాగుంటుందండి. 4th భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంది మీకు. అలాగే పంచమ స్థానాధిపతి కూడా బుధుడయ్యాడు, 3వ ఇంట్లో ఉన్నాడు. అంటే మీ పుత్రిక సంతాన యోగం బాగుంటుందండి. మీరు చేసేటువంటి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 7వ స్థానానికి శని అంత మంచివాడు కాదండి. శని అంత యోగకారకుడు కాదు. భార్యాభర్తల విషయంలో ఇబ్బంది కలిగించడము, అంటే కొంతమందికి ఏమో పెళ్ళిళ్ళు అవ్వడానికి లేట్ చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. 8వ స్థానంలో కేతువుతో కలిసిన చంద్రుడు, 6వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు. పైగా గురుదృష్టి, అంటే కేతువు కూడా అక్కడ ఉన్నాడు. అంటే ఏమవుతుంది అంటే తరవంతరంలో వచ్చే ధనయోగం మీకు వర్షంలా కురుస్తుంది. అంటే ధనయోగం బాగా ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి చక్కగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అవన్నీ నెమ్మదిగా శాశ్వతంగా తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
మీ ట్రీట్మెంట్ కూడా అవకాశం ఉంటుంది. డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఏదైనా ఆరోగ్యమే ప్రధానం, మీకు ముఖ్యంగా ఆరోగ్యం ఇంపార్టెంట్ అండి. ఇక్కడి నుంచి కేతువుకి గురు వస్తుంది కాబట్టి కంఫర్టబుల్నెస్ పర్వాలా అని అనిపించేస్తాడు. అలా అని చెప్పి మనం సుబ్రహ్మణ్య స్వామిని వినాయకుడిని పూజించడం మాత్రం మర్చిపోకూడదు. గరికతో వినాయకుడిని పూజిస్తే అద్భుత సర్వలాభాలు కలుగుతాయి. సో భాగ్యస్థానం కూడా చాలా బాగుందండి. 9th house లార్డ్, 4th house లార్డ్ బాగున్నాడు అంటే మీ భాగ్యం సిద్ధిస్తుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే విదేశ పర్యటన చేయడము, పుణ్య నదుల్లో స్నానం చేయడము, తీర్థయాత్రలు చేయడము, గురువు గారిని సందర్శించడం ఇవన్నీ ఉన్నాయి కదా. చదువు రీత్యా విదేశాలు వెళ్ళడము చాలా చాలా బాగుంటుంది. మీ వ్యాపార అభివృద్ధి కూడా అద్భుతంగా ఉంది. 10th house లార్డ్ మీకు కుజులయ్యాడు. అంతేకాదు 10th house మీకు అంటే రవితో అంటే చంద్రుడు ఉంటాడు 23, 24 తారీఖులో. మీకు రవితో కలిసిన గురుడితో కలిసిన శుక్రుడు కూడా చూస్తున్నారు 10th house. కాబట్టి మీకు మంచి వ్యాపార అభివృద్ధి ఉంటుందండి. ముఖ్యంగా వ్యాపార అభివృద్ధి కంటే మీకు చేస్తున్న ఉద్యోగ అభివృద్ధి బాగా ఉంటుంది. ఉద్యోగంలో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా కర్మ పనులు బాగా చేస్తారంటే శ్రీకృష్ణుడు చెప్తారు భగవద్గీతలో, కర్మస్థానం మంచి మంచి కర్మలు చేయరా అంటే చెయ్యండి, దాని ఫలితాలు నేను ఇస్తానంటాడు కదా. అలాగే మీరు మంచి కర్మ పనులు మంచి పనులు చేస్తుంటారు. ఉద్యోగ అవకాశాలు ఆడవాళ్ళు చెప్తానుండయి. మీకు ఉద్యోగ అవకాశాలు ఇంతకుముందు లేవు, ఇప్పుడు వస్తాయి. చక్కగా ఆనందంగా ఉంటారు. చక్కటి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. మీకు ఉద్యోగాలు ప్రమోషన్స్ కూడా వస్తాయి. అలాగే లాభస్థానం కూడా చాలా బాగుంది. లాభాధిపతి కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు. 4th house చక్కగా బాగుంటాడు. 12th house సన్మానాలు బాగుందండి. గుడులు గోపురాలు సందర్శిస్తారు. మంచి వాటికి దానం చేస్తూ ఉంటారు. డబ్బులు ఖర్చు పెడుతుంటారు. విశేషమైన సంపద కలిగి ఉంటారు మీరు. అంతేకాదండి, ఇప్పుడంతా వైశాఖ మాసం వచ్చింది. అంతా కూడా వైశాఖ మాసంలో దానాలు ఎక్కువ చేయాలి. జలదానం అంటే వాటర్ ఎక్కువ దానం చేయడము, అలాగే అన్నదానం చేయడం వల్ల సత్ఫలితాలు అద్భుతం మంచి ఫలితాలు ఉంటాయండి. అంతేకాదు వస్త్రదానం చేసిన వాళ్ళకి చెప్పులు గొడుగులు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనకంటే మన పై వాళ్ళు అంటే మన పితృలోకాల్లో కంటే పితృలు ఉంటారు కదా మనకి పెద్దవాళ్ళు, వాళ్ళకి మంచి ఫలితాలు లోకాలకు వెళ్తారండి వాళ్ళు. అలా చేయడం వల్ల మీకు మీ తర్వాత వాళ్ళకి ఆ పుణ్యం వస్తుంది. అలాగే మామిడి పళ్ళు సీజన్ ఇదంతా భగవంతుని సమర్పించాలి ఫస్ట్. అంటే మీరు భగవంతుని అంటే మనం ఫస్ట్ మన భగవంతుని సమర్పించడం, ఇప్పుడైనా సరే భగవంతుని సమర్పించడం. అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మామిడిపళ్ళు దానం ఇవ్వడం వల్ల పళ్ళు దానం ఇవ్వడం వల్ల మంచి సంతానం కలుగుతారంటాం కదా. మంచి సంతానం కలుగుతారు ఉండయి, మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. పైగా మామిడిపళ్ళ సీజను మనమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వాళ్ళకి దానం ఇవ్వడం వల్ల సత్ఫలితాలు బ్రహ్మాండం కలుగుతాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు విష్ణు ఆరాధన చేసుకోవాలండి. విష్ణువుని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన లోకాలు, అంత అద్భుతమైన ఫలితాలు వచ్చి తీరుతాయి. వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేయండి. శనీశ్వరుని పూజించడం మాత్రం మర్చిపోకండి. ఆంజనేయ స్వామిని మాత్రం కొలవాల్సిందే. ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం మీ మీద ఉండాల్సిందే. మీనరాశిలోనే కుజ రాహులు ఉన్నారంటే పవర్ఫుల్గా ఉంటారు, కోపంగా ఉంటారు, పని సాధించాలని తపంతో ఉంటారు. పైగా చంద్రుడితో కలిసిన కుజుడు చంద్రమంగళ యోగంతో ఉన్నారు మీరు. అంటే ప్రతి పనులను నిమగ్నం అయిపోయి ఆనందంగా ఉంటూ సక్సెస్ చేద్దామనే తపనతో ఉంటారు. ఖచ్చితంగా చేస్తారు. శుక్రుడు ద్వితీయ భావంలో ఉన్నాడంటే శుక్రుడు కూడా మారిపోతాడు అనుకోండి. ద్వితీయ భావంలో బుధుడు ఉంటాడు. 4th house లార్డ్ ఇన్ 2nd house. అంటే మీకు విదేశ పర్యటన మీలో కొంతమందికి విద్య రీత్యా వ్యాపారాల రీత్యా మీకు ఉండబోతుంది. ఖచ్చితంగా చూసుకోండి కావాలి జరుగుతుంది. అలా కాదు లేట్ అవుతుంది. శని చూస్తున్నాడు కదా, కొద్దిగా డిలే అవుతుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మీకు బుధుడు ద్వితీయ భావం ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు విదేశ పర్యటన చేస్తారు. అంతేకాకుండా ధనయోగం సమృద్ధిగా ఉంటుందండి. ద్వితీయంలో బుధుడు అంటే సంగీత సాధన చేసే వాళ్ళకి కంఠధ్వని బాగుంటుంది. బాగా పాటలు పాడతారు జరా గాయకులు వాళ్ళకి బాగుంటుంది. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, బాగా మాట్లాడే వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి అంటాం, డబ్బింగ్ ఆర్టిస్టులు అంటాం కదా, వాళ్ళకి ఎంత బాగుందండి. బుధుడు విద్యనిస్తాడు, బాగా మంచి యోగాన్ని ఇస్తాడు, ఫుడ్ ఇస్తాడు, చక్కటి యోగాన్ని కుటుంబ వృద్ధిని చేసేవాడు బుధుడే. 3rd భావంలో గురుడు, 3rd భావంలో శుక్రుడు, రవి, ధైర్యం, ప్రతి పనులందు నిమగ్నం అయిపోతారు. కొత్త ఆలోచనలు వస్తాయండి. మంచి డెవలప్మెంట్ చేసుకుంటారు. జ్ఞాన సంపద పెరుగుతుంది మీకు. గురుడు కదా జ్ఞానాన్ని ఇస్తాడు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటూ ఉంటారు. తమ్ముళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. తమ్ముళ్ళకి చెడులకి మంచి యోగాన్ని ఇస్తారు. స్పోర్ట్స్ ఆడతారు. వాహన యోగం ఉంది. న్యూస్ గ్యాదరింగ్ బాగా ఉంటుంది. న్యూస్ రీడర్స్ చాలా బాగుంటుంది. ఎంత బాగుందండి. 4th house కూడా చాలా బాగుంది. 4th house బ్రహ్మాండంగా ఉండడం వల్ల మీకు మీ చదువు రీత్యా బాగా డెవలప్ అవ్వడము, చదువు సంబంధించిన వ్యవహారాల్లో ధనం కలగడము చాలా బాగుంది. 4th భావం ఎక్కడ చెడిపోలేదండి మీకు. మీ అమ్మగారికి చాలా బాగుంటుంది. కంఫర్టబుల్నెస్ బాగుంటుంది. ఆర్థికంగా ఎదుగుతారు ఆవిడ. అంత అద్భుతమైన ఫలితాలు చాలా బాగా. 4th భావం ఎక్కడ చెడిపోలేదంటే వాహన యోగము, గృహయోగము, భూయోగము ఎన్ని ఉన్నాయి మీకు. అలాగే పంచమాధిపతి కూడా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. పుత్రిక సంతానం కూడా ఉంది. మీకు స్టాక్ మార్కెట్లో అభివృద్ధికరంగా ఉంటారు. పంచమాధిపతి కదండి. పైగా జ్ఞాన సంపద ఎక్కువ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే పంచమ స్థానం బాగుందంటే మీరు స్టాక్ మార్కెట్లో ఒక వెలుగు వెలగడమే కాకుండా మీకు అధికమైన లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి.
అలాగే మీకు సినిమా రంగంలో కానీ టెలివిజన్ రంగంలో బాగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సప్తమ భావానికి చంద్రుడితో కలిసిన కేతు ఉన్నాడండి. సో కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి చంద్రమంగళ యుగం 19వ తారీఖు ఉంటుంది. అలాగే సప్తమాధిపతి ద్వితీయ భావం ఉన్నాడు కదా, అంటే వ్యాపారాల ద్వారా మీ భార్యాభర్తలు సంపాదించిన సంభవం వల్ల వారి ద్వారా మీ సంతానం డబ్బు కలుగుతుందండి. అంటే మీ భార్యాభర్తల సంపాదన బాగుంటుంది, దాని ద్వారా సమృద్ధిగా ధనం ఉంటుంది అని చెప్తున్నాను ఒక ముక్కలో. అలాగే 9th హౌస్కి 9th ఇంకా చాలా బాగుందండి. 9th భావానికి చాలా అద్భుతంగా, తండ్రి గారికి చాలా బాగుంటుంది. ఫస్ట్ పాయింట్ ఎందుకని, గురుదృష్టి భాగ్యస్థానానికి ఉండడం వల్ల నిరంతరము మీకు ధనం వస్తూనే ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదండి. ఏం నడిచిన ప్రభావం ఉన్నందు మాత్రం మీకు భయపడకండి. సప్తమ స్థానంలో కేతు ఉన్నది మాత్రం అసలు భయపడకండి. భయపడతారా మీరు? భయపడరు. ఆలోచించకండి. సప్తమ స్థానానికి కేతు ఉన్న, సప్తమ స్థానానికి గురుదృష్టి ఉంది కాబట్టి భార్యాభర్తలు సేఫ్, మీ వ్యాపారాలు సేఫ్, మీ వ్యాపారాల ఉన్నటువంటి భాగస్వామి అంటే వాళ్ళకి సేఫ్. అంటే సేఫ్ అంటే అర్థం ఏంటంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ. భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడంటే 23-24 తారీఖులో తీర్థయాత్ర చేస్తారు, మీరు పుణ్య నదుల్లో స్నానాలు చేస్తారు, గురువుగారిని సందర్శిస్తారు, నాన్నగారికి సంబంధించిన ఆస్తుపాస్తులు పెరుగుతాయి, నాన్నగారికి ఆరోగ్యం బాగుంటుంది, మీ నాన్నగారికి విదేశీ పర్యటన ఉంటుంది, బహుశా మీ దగ్గరికి వస్తారని చూడండి. అంత అద్భుతంగా చాలా బాగుంది. భాగ్యస్థానం ఎక్కడ చెడిపడదండి. ఓ సంవత్సరం పాటు, మే నుంచి సంవత్సరం పాటు మీ నాన్నగారికి మీకు బాగుంటుంది. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. వస్త్ర వ్యాపారులు, గోల్డ్ వ్యాపారులు, వెండి వ్యాపారులు, వ్యాపారస్తులు అని అర్థం. వ్యాపారాలు అద్భుతంగా ఉంది. పైగా ఫైనాన్స్ రంగం, రవి గురువు గారు అంటే మీకు అద్భుతం. ఆస్ట్రాలజర్స్ వాళ్ళకి బాగుంటుంది. ఆస్ట్రాలజీ సంబంధించిన వ్యవహారాలు చాలా బాగుంటాయి. భాగ్యస్థానం అంతా కాదు కదండి, శుక్రుడు కూడా చూస్తాడు భాగ్యస్థానాన్ని. అంత కళారంగం, కళల్లో బాగా డెవలప్ అవడము, మంచి మంచి బట్టలు. ఇక మీరు ఆగరండి, సంవత్సరం పాటు మీకు కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది అనడంలో సందేహమే లేదు. 10th హౌస్ లార్డ్ గురుడు అయ్యాడు కదా, 3వ భావం అంటే మీకు మంచి మంచి ఉద్యోగాలు కూడా బాగా డెవలప్ అవుతారండి. ఉద్యోగాల కంటే మీకు బిజినెస్లోనే బాగా రాణిస్తారు. మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి, సక్సెస్ కాబోతుందని అడగండి. భాగ్యస్థానానికి గురుదృష్టి, లాభస్థానానికి గురుదృష్టి, ఇంతకంటే ఏం కావాలండి. లాభాధిపతి 12 భావనలు ఉన్నా కూడా కూడా లాభాలు లేట్గా ఉంటాయి తప్ప మీకు ఖచ్చితంగా బిజినెస్ బాగా డెవలప్ అవుతారండి. ఏ బిజినెస్లోనే సరే. ఆఖరి ఫుడ్ బిజినెస్, ఆఖరి కంటే అంటే ఫుడ్ బిజినెస్ మాటలు కాదండి, ఆఖరి కంటే మీరు ఏ బిజినెస్ చేసినా అర్థం అండి. ఫుడ్ బిజినెస్ చేసినా, లేదా మీరు చిన్న చిన్న వ్యాపారాలు చేసినా ఎంత అభివృద్ధికరంగా ఉందండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీరు చేస్తున్న వ్యాపారాలు మీ మీన రాశి వాడికి చాలా బాగుంటుంది. అలాగే శని 12వ భావన ఉండడం మంచిది కాదండి. ఓం సం శనీశ్వరాయ నమః అని మూలమంత్రం జపిస్తూ, గాయత్రి మంత్రం చేస్తూ, తల్లిదండ్రులకు సేవ చేసుకుంటూ, పెద్దవాళ్ళకి సేవ చేస్తుంటే అంతకంటే మహర్భాగ్యం కావాలండి. ఇది మాఘమాసం. మాఘమాసంలో దానాలు ఇవ్వాలని శాస్త్రం. సో దానాలు ఏ దానాలు ఇస్తారు? మంచినీళ్ళు దానం. పక్కవాడికి మంచినీళ్ళు ఇచ్చినా పుణ్యమేనండి. జలదానం అంటే మంచినీళ్ళు. అలాగే అన్నదానం చాలా పవర్ఫుల్. జలదానము, అన్నదానం మించిన దానాలు లేవని చెప్తాం కదా, అద్భుతం. పైగా వస్త్రదానం కూడా బ్రాహ్మణ్ణి పిలిచి వస్త్రదానం కూడా ఇవ్వాలండి. అలాగే ముఖ్యంగా గొడుగులు, చెప్పులు ఇవ్వడం కూడా చాలా మంచిది. గొడుగులు, చెప్పులు అద్భుతం. వస్త్రము, గొడుగులు, చెప్పులు అంటామండి. అలా చేయడం వల్ల మీ పూర్వీకులకి చాలా అద్భుతం ఫలితాలు ఉంటాయి. గొడుగులు, చెప్పులు, వస్త్రదానం వల్ల అంత మహార్భాగ్యం అంతకంటే ఇంకా లేదు. ఈ మాసం అంతా పుణ్యం మనకంతా కూడా మామిడి పళ్ళు కదా, మామిడి పళ్ళు దేవుడికి సమర్పించాలండి. దేవుడికి సమర్పించిన తర్వాత మనం తినాలంటాం శాస్త్రం జనరల్గా. అలా కాకపోయినా మామిడి పళ్ళు దానం ఇవ్వడం వల్ల కూడా మంచి సంతానం కలుగుతారు కదా. మీకు తెలియదేముంది అంటే పళ్ళు అంటే ఎప్పుడైతే పళ్ళు దానం చేయడం వలన, మనకి దానం చేయడం వలన సంతానం కలుగుతారు అని చెప్పి అంటాం కదా. మంచి సంతానం, సత్సంతానం కలుగుతారు. సో మామిడి పళ్ళు దానం చేయడం వల్ల కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి. సో ఈ మాసాన్ని, ఈ వైశాఖ మాసాన్ని బాగా ఉపయోగించుకుందాం. మామిడి పళ్ళు అందరికీ పంచి పెడదాం. అలాగే మీరు వెంకటేశ్వర స్వామిని, అలాగే శివుడిని పూజించడం వలన, అమ్మవారిని పూజించడం వలన చక్కటి ఫలితాలు మీరు పొంది తీరుతారు.